సరిగానే వస్తుంది అనుకుంటా. లేకుంటే మీరు ఎవరైనా మాకు ఇంటిమేట్ చేయండి, దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాం. సో ఈ రోజటి ముఖ్యమైన విషయం ఏంటంటే, యాక్చువల్లీ కొన్ని పత్రికలు అంటే ఇవాళ రాష్ట్రంలో ఉన్న పత్రికా రంగం అంతా రెండుగా విడిపోయింది, ప్రో గవర్నమెంట్, యాంటీ గవర్నమెంట్ అని. ఈ ప్రో గవర్నమెంట్ వాళ్ళేమో గవర్నమెంట్ ఏం చేసినా కరెక్టే అనే యాంగిల్లో వార్తలను ప్రొజెక్ట్ చేస్తా ఉన్నారు. ఈ యాంటీ గవర్నమెంట్ వాళ్ళు ప్రభుత్వం ఏం చేసినా తప్పే అనేటువంటి యాంగిల్లో ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఈ మధ్య మార్గము అనేది లేకుండా పోయి వ్యవస్థ అంతా కుళ్ళిపోయి సర్వనాశనం అవుతా. ఇప్పుడు ఏ పత్రికను చూడాలా, ఏ మ్యాగజైన్ చూడాలా, లేకపోతే ఏ ఛానల్ చూడాలా అనే దాంట్లో ఒక పెద్ద సందిగ్ధత ఏర్పడిందనమాట. అంటే గుణగణాల విశ్లేషణ అనేది నిజాయితీగా జరగట్లేదు. పేపర్స్ అంటే న్యూస్ ఎనాలిసిస్ అనేది ఒక లోపభూయిష్టంగా జరుగుతూ ప్రజలని అనవసరమైనటువంటి ఒక అస్తవ్యస్త పరిస్థితికి అయోమయంలో పడేస్తూ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. సో అట్లా కాకుండా ఒక మధ్య మార్గం లాగా వాస్తవం వాస్తవము, తప్పు తప్పు, ఒప్పు ఉప్పు, ఇది గిట్లా అని చెప్పగలిగే స్థితిలో ఇవాళ పత్రికలు లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. దాన్ని మనం అట్లా కాకుండా ఒక న్యూట్రాలిటీతోని ఎవరు తప్పు చేసినా, ఎవరు ఒప్పు చేసినా, ఎవరి విషయంలో అయినా అదే కరుకుతనము, అదే పదనైనటువంటి పదజాలం వాడుతూ మనము విశ్లేషణ చేయడం అనేది మన పరిపాటి. సరే, దాన్ని మీరు నిర్ణయించాలి. మరి మేము ఎంతవరకు న్యూట్రల్గా ఉండడంలో, వాస్తవాలను సరైన విధానంలో ప్రొజెక్ట్ చేయడంలో సఫలీకృతం అవుతున్నాము, మాలో ఏదైనా మోతాదు మించుతుందా అనే విషయాలు కూడా మీరు మాత్రమే మాకు చెప్పగలరు. సో ఈ ఉపోద్ఘాతం ఎందుకు ఇవ్వాల్సి వస్తుందంటే, ఈనాడు ఈ మార్నింగ్ న్యూస్ ఎనాలిసిస్ అని అన్నప్పుడు మార్నింగ్ 5 o'clock లేసి అన్ని పత్రికల్లో ఏమొచ్చింది, ఏంటిది అని చూస్తూ పోతుంటే, ఓ దానికి పచ్చ చొక్కాలు వేసున్నాయి, ఓ దానికి గులాబీ చొక్కాలు వేసున్నాయి, ఓ దానికి కాంగ్రెస్ జెండా కప్పుకొని, అసలు ఎట్లా తయారైనాయి అంటే మళ్ళా కావాలని వార్తలను పత్రికలలో చొప్పిస్తా ఉంది ప్రభుత్వం. ఈనాడు న్యూట్రల్ గా ఉండే వార్తల్ని రానివ్వట్లేదు. అంటే వాళ్ళని ఇప్పుడు మనం మందలో మీరు గమనించే ఉంటారు, చిన్న చిన్న మందలు అంటే మనం గ్రామీణ ప్రాంతాల్లో సౌండ్ తగ్గించయ్యా, అంత సౌండ్ రాస్తుంది ఆయనకి, సౌండ్ మస్తు వస్తుంది. హలో. సో విషయం ఏంటంటే, యాక్చువల్లీ వీళ్ళు న్యూట్రల్ వార్తల్ని మనకి భగ్నం చేస్తా ఉన్నారు. అదెట్లా అని అంటే, ఏకపక్షంగా ఇప్పుడు ఏ వాతావరణం చూసినా కానీ చాలా సుభిక్షంగా ఉంది, చాలా బ్రహ్మాండంగా ఉంది, ప్రభుత్వ పాలన ఈ రకంగా ఉంది, ఆ రకంగా ఉంది అని చెప్పేటువంటి కొన్ని వార్తలు. సో మనం గ్రామీణ ప్రాంతాల్లో కనుక గమనిస్తే మందలో 1-2 ఆబోతులు ఉంటాయి. అవేం చేస్తాయి, ఒక అవసరమైతే వాటి కార్యక్రమం చేసుకుంటాయి, లేకపోతే ఎక్కువసేపు ఏం చేస్తాయంటే బలహీనంగా ఉన్న వాళ్ళను కుమ్మి చంపుతాయి అనమాట. అంటే ఒక ఎద్దు, ఒక బలుపున్న ఎద్దు ఒకటి మందలో ఉంటే అది బలహీనంగా ఉండేటువంటి ప్రతి ఆవు మీద, ప్రతి లేగ మీద, ప్రతి దూడ మీద ఏది ముందుకు వస్తే దాన్ని కుమ్మి పక్కకు పడేస్తూ ఉంటుంది అనమాట. సో ఆ రకమైన ప్రక్రియ ఈనాడు పత్రికల్లో జరుగుతుంది. పత్రికలే కాదు, ఇతర రంగాల్లో కూడా ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేటువంటి వ్యవస్థలే ఎక్కువై అసలు దేశం చాలా సుభిక్షంగా ఉందని, బ్రహ్మాండంగా ఉందని, దేశాల్లో ప్రజలకి సమస్యలే లేవని, ప్రజలంతా ఇక ఆనంద హోలీలో తేలాడుతున్నట్టుగా మనం ప్రొజెక్షన్ చేస్తా ఉన్నాం. అయితే సామాజిక స్పృహ ఉన్న వాళ్ళు, సామాజిక కార్యకర్తలు అనుకోండి, రకరకాల వ్యవస్థల్లో చాలా సంవత్సరాలు, ఒక 35 సంవత్సరాలు కృషి చేసి ఒక స్థాయికి ఎదిగిన వాళ్ళు వ్యవస్థలో తాము ఎదగడానికి ఎందుకు ఇంత ఆలస్యం వచ్చింది అనే ఒక ఆలోచన చేసి, తర్వాత ఎదగడానికి తాము ఎన్ని సమస్యలను ఎదుర్కొన్నాము, ఏ వ్యవస్థలలో లోపము జాడ్యం ఉంది, ఏ వ్యవస్థలు ఈనాడు ప్రగతి నిరోధకులుగా తయారైనారు, ఏ వ్యవస్థల వల్ల మిగతా వ్యవస్థలన్నీ సర్వనాశనం అవుతున్నాయి అనేటువంటి విషయాలు చెప్పడం మొదలెట్టారు. సో వాళ్ళని మనం ఏమంటున్నాం అంటే స్పెంట్ ఫోర్సెస్ అంటున్నాం. అంటే ఇక వీళ్ళతో ఏం పర్లేదు, వీళ్ళు ఎప్పుడు వీళ్ళు మంచి జీవితాన్ని అనుభవించారు, రిటైర్ అయినాక ఈ పెంట అంతా మొదలెట్టారు, ఈ రకంగా వ్యవహారాలు చేస్తున్నారు అంటున్నారు. అట్లా కాదు, సహేతుకంగా వాళ్ళు చెప్పేది అవునా కాదా, అసలు వాస్తవం ఏంది అనే విషయాలను పరిశీలించకుండా మనం కూడా ఒక నిర్ధారణ చేయడానికి వీల్లేదు. అయితే
ఒక చిన్న కార్యక్రమం మేము ముందుకు ఈనాడు తీసుకొస్తున్నాం. ఇప్పుడు పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందాలన్నా, లేకపోతే ఇతరత్ర రంగాలన్నీ అభివృద్ధి చెందాలన్నప్పుడు ఎన్నో రకాలైన చట్టాలు, శాసనాలు అన్నీ పార్లమెంటు ద్వారా, అసెంబ్లీ ద్వారా తయారవుతాయి. అయితే ఈ చట్టాల యొక్క రాజ్యాంగ బద్ధత, ఇవి రాజ్యాంగపరంగా ఉన్నాయా లేవా, చట్ట విరుద్ధంగా ఉన్నాయా లేవా, ప్రభుత్వం చేసే చట్టాలు ప్రతిదీ రాజ్యాంగం పరిధిలో ఉండాల్సి వస్తుంది. సో రాజ్యాంగాన్ని దాటి రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తూ చేసే చట్టాలు ఏవి చెల్లవు అని భారత రాజ్యాంగమే చెప్పింది. మరి భారత రాజ్యాంగం ఏంటి? దేశ ప్రజల యొక్క సర్వతోముఖ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని తయారు చేసినటువంటి ఒక రాజకీయ వ్యాసం. అది అంటే ఒక పొలిటికల్ డాక్యుమెంట్ అనే చెప్పచ్చు. ఈక్వాలిటీ బిఫోర్ లా, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా, తర్వాత రైట్ టు ప్రైవసీ, రైట్ టు లైఫ్, ఇట్లా రకరకాల హక్కులను సిటిజన్స్ కి అంటే పౌరులకు ఇస్తూ రాజ్యాంగం మన పౌరుల యొక్క రక్షణను కల్పిస్తబోతుంది. తర్వాత ఓటు వేసేటువంటి హక్కు, అందరికీ ఓటు వేసడము, 18 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తికి, ఒకప్పుడు 21 ఉండేది, ఇప్పుడు మనం 18 తగ్గించుకున్నాం. ఇట్లా కొన్ని పొందుపాట్లను చేసేసి ఈ ప్రభుత్వ వ్యవస్థలు ఏవి కూడా ప్రజల మీద కబళింపు చర్యలు చేపట్టకుండా రాజ్యాంగం కాపాడుతుంది. దీనికి కస్టోడియన్ గా అంటే రాజ్యాంగ పరంగా హక్కుల పరిహారం జరగకుండా, హక్కుల యొక్క భంగం వాటిల్లకుండా చూడడానికని మనకు కోర్టులో న్యాయ వ్యవస్థను పెట్టినారు. అయితే ఈనాడు అందరూ మేధావులు చెప్తుంది ఏంటంటే ఈ న్యాయ వ్యవస్థకే క్యాన్సర్ వచ్చిందని, ఈ న్యాయ వ్యవస్థకే చెదలు పట్టింది. ఈ న్యాయ వ్యవస్థ వల్ల దేశం ఎంతైతే పురోగతిలోకి వెళ్లాలో అంత పురోగతిలోకి వెళ్ళట్లేదు. పురోగతిని అడ్డుకునేటువంటి ఒక బ్రేక్స్ లాగా ఒక సైలెంట్ గా అప్లై చేస్తున్నది. ప్రతి వ్యవస్థలో ఇదే సమస్యలు ఉంటున్నాయి అనేటువంటి మాట వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. నిజానికి మనం కొన్ని అంశాలను కనుక గమనిస్తే గ్రామీణ ప్రాంతాల్లో జరిగే విషయాలైనా, దేశవ్యాప్తంగా జరిగే విషయాలైనా కోర్టుల జోక్యం వల్ల, కోర్టుల యొక్క నిరాసక్తత వల్ల చాలా సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి. మీకు గ్రామీణ ప్రాంతాల సమస్యలను మొదట మీ దృష్టి తీసుకొచ్చి అసలు వ్యవస్థ ఏం జరుగుతుంది, ఎందుకు ఇంత పెంట అవుతుంది అనే విషయం మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అదేమంటే ఇప్పుడు చట్టపరంగా కొన్ని చట్టాలు చేసినాం మనం. అంటే భూములకు సంబంధించి, ఆస్తి వివాదాలకు సంబంధించి, ఇతరత్ర అంశాల మీద, తర్వాత వాతావరణ కాలుష్యం మీద, ఇట్లాంటి వాటి మీద మనం చాలా చట్టాలు చేసినాం. ఆ చట్టాలు సరిగా అమలు జరుగుతున్నాయా లేదా, ప్రభుత్వ యంత్రాంగం ఏ మేరకు ఆ చట్టాలను అమలు పరచడంలో సఫలీకృతం అవుతున్నది, ఒకవేళ అధికారుల నిర్లక్ష్యం వల్ల లేకపోతే ఆ పారిశ్రామికవేత్తలతోని, ఆ ఇండస్ట్రియలిస్ట్తోని, ఇతరులతోని కుమ్ముకై ప్రభుత్వ యంత్రాంగము ప్రజలను దోపిడీ చేస్తుందా అనే విషయాలను పరిశీలించడానికి న్యాయ వ్యవస్థ ఉంది. ఇప్పుడు నేను మీకు ఒక చిన్న సమస్య నుంచి స్టార్ట్ చేసి ఈనాడు ఏం జరుగుతుంది అనేది మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. భూములకు సంబంధించిన వివాదాల్లో కూడా కౌలుదారి చట్టం ఒకటి ఉంది, తర్వాత ధరణి అనేది, ఇప్పుడేమో భూమాత అని అంటారు. ఇట్లా రకరకాల చట్టాలు ఉన్నాయన్నమాట. ప్రతి చట్టం ఒక నిర్దేశిత సూత్రాల ప్రకారం, ఒక నిర్దేశితమైనటువంటి పథకం ప్రకారం పని చేయాలి. ఆ పని చేస్తున్న ప్రక్రియ సరిగా జరుగుతుందా లేదా అనే విషయాలను న్యాయ సమీక్ష ద్వారా జరపాల. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇప్పుడు ఈ భూమాత చట్టం అనే ఒకటి ఉంది. ఇప్పుడు భూముల సమస్యల విషయంలో కూడా కొత్త వ్యవస్థను వీళ్ళు తీసుకొని వచ్చినారు. ఈ రికార్డ్ ఆఫ్ రైట్స్ ని వీటన్నిటిని క్రోడీకరించేసేసి ఒక రకమైనటువంటి చట్టం ద్వారా ప్రజల యొక్క సమస్యలని సాల్వ్ చేయడానికి. సరే, ఇప్పుడు ఈ కొత్త చట్టం మీద జనాలకు అంత పెద్దగా అవగాహన లేదు కాబట్టి పాత చట్టంతోనే పేద ప్రజలకు అర్థమయ్యేలాగా దీన్ని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను అంట. అది ఫర్ ఎగ్జాంపుల్ ధరణి. సో ఈ ధరణి చట్టం అనేదాన్ని మనము తీసుకొచ్చిన తర్వాత, ధరణి 2020 రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2021 వచ్చిన తర్వాత, 20 వచ్చిన తర్వాత మనకు జరిగినటువంటి అవకతవకలు, ఇష్యూస్ అన్ని రకరకాలుగా ఉన్నాయి. ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైతు ఉన్నాడు,
రైతు వ్యవసాయం చేసుకుంటున్నాడు. రైతు ఎప్పుడో ఎవరి దగ్గరో ఒక చిన్న వాళ్ళ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాతావరణానికి అనుకూలంగా ఒక భూమిని కొన్నాడు, ఒక సాదా బైనామా ద్వారా. వాళ్ళిద్దరి మధ్యలో సన్నిహిత సంబంధం ఉండింది కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా రిజిస్ట్రార్ దగ్గరికి పోయి డబ్బులు ఖర్చు పెట్టి ఆ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని అనుకోలేదు. గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద భూములకు అంత ప్రాధాన్యత లేకపోయింది కాబట్టి ఒకసారి అమ్మినా నేను గడ్డి నేను ఆయనకి అమ్మినా కాబట్టి అది ఆయనకి ఎన్నడూ వచ్చినా ఆయనకి నేను చేస్తా అని తండ్రి అంటుంటాడు. అనేటప్పటికీ పిల్లలు కూడా దాన్ని వ్యతిరేకించారు. ఆ తర్వాత తండ్రి చచ్చిపోతాడు. ఆ తర్వాత పిల్లలు గ్రీడీ తయారైపోయి అసలు నథింగ్ డూయింగ్, ఈయనకి హక్కే లేదు, ఈ భూమి మాది అని చెప్పేసి వీళ్ళు పోయి ఆ భూమి మీద కూర్చుంటారు. సో ఇతను కాస్తు చేస్తున్నప్పుడు, అంటే ఎప్పుడైతే ఈ అమ్మిన తర్వాత కొనుక్కున్న వ్యక్తి కొంతకాలంగా ఆ వ్యవసాయాన్ని ఆ భూమిని సేద్యం చేస్తున్న అతని పేరు ల్యాండ్ రికార్డ్స్లలో నమోదవుతూ వచ్చింది. అతను సాగుబడిలో ఉన్న వ్యక్తి అతను అని. పట్టాదారు పేరేమో ఒరిజినల్ గా ఎవరు అమ్మారో వాళ్ళ పేరు మీదనే ఉండేది అనమాట. సో దీంట్లలో కొన్ని మార్పులు తీసుకొచ్చి తహసీల్దార్లకే రిజిస్ట్రేషన్ హక్కులను కల్పించిన తర్వాత ఎవరి పేరైతే పట్టాదారు కాలంలో ఉండిందో వాళ్ళు ఏం చేసినారు, గతంలో తామెవరికి అమ్మినామో వాళ్ళను విస్మరించేసేసి వీళ్ళు మళ్ళా ఏకపక్షంగా ఇంకా వేరే వాళ్లకు ఈ భూములను అమ్మేటువంటి ప్రక్రియ చేసినారు. చేసిన తర్వాత ఆల్రెడీ సాగు చేస్తున్న వాడిది పేరేమో కాస్తుకారు కాలం నుంచి తీసేసినాం. సాగుబడిలో ఉన్న వ్యక్తి పేరును ఉండేటువంటి ఆ కాలంను మనం తీసేసినాం. దానివల్ల చాలా వివాదాలు వచ్చేసినాయి. దాదాపు లక్షల అప్లికేషన్స్ ఈనాడు కలెక్టరేట్ల దగ్గర, తర్వాత కోర్టులలో పెండింగ్ లో ఉన్నాయి. తర్వాత ఇనామ్స్ అబాలిషన్ యాక్ట్ అంటాం, అంటే ఇనాం భూములకు సంబంధించిన వివాదాలు అనుకుందాం. ఇట్లా భూములకు సంబంధించిన వివాదాలు ఈనాడు 40-45% సమస్యలు కోర్టుల దగ్గర, తర్వాత ఆర్డీఓల దగ్గర, తర్వాత జాయింట్ కలెక్టర్ల దగ్గర పెండింగ్ లో ఉన్నాయి. వాటిని తొలగించేసేసి ఒక ట్రైబ్యునల్ అనేది పెట్టేసేసి ఆ ట్రైబ్యునల్ ద్వారా పరిశీలిద్దాం అని కలెక్టర్లకే అధికారాలు కట్టబెట్టినాడు కేసీఆర్. ఆ ట్రైబ్యునల్ మంత్రులు వాళ్ళ సలహా సంప్రదింపులతోని వాళ్ళు చెప్పినట్టుగా విని రకరకాల వివాదాలకు దారితీసినారు. అయితే ఇట్లాంటి భూములకు సంబంధించిన సమస్యలు దాదాపు ఒక 50% సమస్యలు మనకి ఈనాడు ఎక్కడ పెండింగ్ లో ఉన్నాయి అంటే కోర్టులలో పెండింగ్ ఉన్నాయి. మీరు హైకోర్టులో పెండింగ్ లో ఉన్నాయి, జిల్లా కోర్టులలో పెండింగ్ ఉన్నాయి. అంటే మీరు సివిల్ కోర్టుకు పోండి అని హైకోర్టు ఏం చేస్తుంది, తాము సాల్వ్ చేయలేని సమస్యను సివిల్ కోర్టుకు పోండి, ఇది సివిల్ వివాదము అని అంటే సివిల్ కోర్టులకు పోతే సివిల్ కోర్టులలో సూట్లు వేసుకొని ఇంజంక్షన్లు తెచ్చుకొని తర్వాత పార్టిషన్ సూట్లు వేసుకొని రకరకాల భూములకు సంబంధించిన వివాదాలు కోకొల్లలుగా ఈనాడు లక్షలాది కేసులు కోర్టులలో పెండింగ్ లో ఉన్నాయి. అయితే కోర్టు వ్యవస్థ ఎంత నిర్వీర్యమైందంటే, ఎంత దారుణంగా తయారైందంటే, వ్యవస్థ లోపల సమస్యను హెడ్ ఆన్ తీసుకొని సమస్య పరిష్కరించేటువంటి ప్రక్రియ లేకపోగా న్యాయ వ్యవస్థ ఒక రకంగా కుళ్ళిపోయింది. అంటే ఇది మనము లోపలిగా ఇంటర్నల్ గా ఉన్న వ్యక్తిగానే మనం మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇవాళ ఎవరన్నా కోర్టుకు ఎక్కితే గాడిద ఎక్కినట్టే అనేటువంటి నానుడి ఈనాడు ప్రజలలో పాకిపోయింది. తర్వాత పోనీ న్యాయ వ్యవస్థలో అందరికీ అవకాశం ఉందా, అందరూ అందులో చొరగలరా, అందరూ తమ సమస్యల పరిష్కార మార్గానికి తాము కృషి చేయగలరా అంటే అట్లా కూడా లేదు. ఎందుకు, ఇక్కడ ఒక స్పెషలైజ్డ్ బ్రాంచ్ ఆఫ్ పర్సన్స్, వాళ్ళు న్యాయవాదులు, వాళ్ళే దాన్ని పరిష్కరించారు. మళ్ళీ ఆ న్యాయవాదుల లోపల మీకు జూనియర్ అడ్వకేట్లు, సీనియర్ అడ్వకేట్లు, తర్వాత గౌన్లు ఉన్నాళ్ళు, రకరకాల న్యాయవాదులు. మళ్ళీ గౌన్ ఉండగానే నెత్తి మీద కిరీటం వచ్చేసేది, వాళ్ళు ₹1,00,000 కంటే తక్కువ వాళ్ళు ఫీజు తీసుకోకుండా కేసులు చేసేవాళ్ళు. సో ఈ లిటిగేషన్ కాస్ట్ కూడా ఎంత పెరిగిపోయినాయంటే అసలు కోర్టుకి ఎక్కాలే, న్యాయవాది దగ్గరికి పోవాలంటే గజ్జని వణికేటువంటి పరిస్థితి ఒకటి సృష్టించినారు. తర్వాత ఈ న్యాయమూర్తుల యొక్క నియామక ప్రక్రియ అనేది ఎంత లోపభూయిష్టమైందంటే, ఈనాడు దేశంలో ఉన్నటువంటి 70% న్యాయమూర్తుల యొక్క గత చరిత్రను కనుక చూస్తే వీళ్ళంతా ఎవరు అని అంటే ఒకప్పటి న్యాయమూర్తుల పిల్లలు, తండ్రులు, తాతలు, మామలు, మేనమామలు, ఇట్లాంటి వాళ్ళే ఉంటున్నారు తప్ప ఆర్డినరీగా ఉండేటువంటి ఏ వ్యక్తికి కూడా ఈనాడు అంటే జ్యుడిషియరీలో వాళ్ళకి ఎంట్రీ అనేది తగ్గిపోయింది. రూల్ ఆఫ్ రిజర్వేషన్ గురించి, తర్వాత ఇతరత్ర విషయాల గురించి మనం ఎంత గగ్గోలు పెట్టినా వ్యవస్థని మొత్తం కంప్లీట్ గా ఒక పర్టికులర్ ప్యాటర్న్ ఆఫ్ పీపుల్ కబ్జా పట్టేసినారు.
ముఖ్యంగా మీరు సుప్రీంకోర్టు కంటూ పోతే అసలు మనం మన దేశంలోనే ఉన్నామా విదేశాల్లో ఉన్నామా అనే పరిస్థితి ఏర్పడింది. అంటే సామాన్యుడికి న్యాయం అందుబాటులో లేని ప్రక్రియకి ఈనాడు న్యాయ వ్యవస్థ రావడం వల్ల లక్షలాది సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి. ఇవాళ నువ్వు ఏదైనా ఒక కాంట్రాక్ట్ ఎవరికైనా అవార్డు చేసావు, అందులో ప్రభుత్వ పరంగా కావాలని వాళ్ళకి కావాల్సిన వాళ్ళకే ఈ కాంట్రాక్ట్లు పోయే విధంగా సిస్టమ్ ని వాళ్ళు మార్చుకొని ప్రభుత్వాలు చేస్తున్నాయి. అగ్రీడ్ పార్టీ కోర్టుకు పోతే స్టే ఇవ్వకుండా కాంట్రాక్ట్ కొనసాగిస్తారు, లేకపోతే స్టే ఇస్తే ఆ స్టే మీద మళ్ళీ ఆర్గ్యుమెంట్ జరగదు. ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. అంటే ప్రతి వాళ్ళకి నువ్వు ఫలానా పని ఫలానా రోజుల్లో చేయాలనే నిర్ణీత వ్యవధులు ప్రకటించుకునేటువంటి అన్ని వ్యవస్థలున్నా న్యాయ వ్యవస్థలో ఆ రకమైన ప్రాతిపదిక లేదు. ఏ చట్టం ఏ కేసు ఎన్ని రోజుల్లో పరిష్కారం కావాలా, దాన్ని అటో ఇటో తేల్చడానికి ఎంత సమయం పడుతుంది అనే విషయాల మీద ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక లేదు. ఇవాళ మీరు ఒక కేసు వేసిన తర్వాత ఏళ్ల తరబడి, మీరు నమ్ముతారో నమ్మరో, అందరికంటే ఎక్కువ కష్టపడే జాతి ఎవరన్నా ఉంటే అంటే కేసుల విచారణలో తర్వాత కేసుల త్వరితగతిన చేయాలనేటువంటి ప్రక్రియలో 70% నిమగ్నమై ఉన్న న్యాయవాదులకు ఈనాడు నిరాశ నిస్పృహలు ఎదురవుతున్నాయంటే మీరు నమ్మండి. ఇది చాలా దుస్థితి అన్నమాట. ఇది ఒక రకంగా మన వ్యవస్థనే సర్వనాశం చేసి పారేస్తుంది. ఒక చిన్న భార్యాభర్తల మధ్య పొందుబాటు లేదు, వాళ్ళిద్దరూ కలిసి ఉండే అవకాశం లేదు. వాళ్ళు ఫ్యామిలీ కోర్టుకు వచ్చారు, అయ్యా మా పెళ్లి అయింది, మేము తెలుసో తెలియక పెళ్లి చేసుకున్నాం, మా ఇద్దరి మధ్యలో సయోధ్య లేదు, మేము కలిసి జీవించే అవకాశం లేదు, మాకు విడాకులు ఇవ్వండి అని అంటే ఒక కేసు వేస్తే ఏం చేస్తారు, అది ఫ్యామిలీ కోర్టుకు వెళ్ళాలి. ఫ్యామిలీ కోర్టుకు వెళ్ళిన తర్వాత దాన్ని ఏం చేస్తారు, అది నెంబర్ చేసిన తర్వాత దాన్ని మీడియేషన్ అంటారు. మీడియేషన్ అంటే మధ్యవర్తిత్వం ద్వారా ఈ సమస్య పరిష్కార మార్గానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా చూడండి. ఈ మధ్యవర్తిత్వం అనేది ఎంత దారుణాతి దారుణంగా తయారైందంటే వీళ్ళు ఆల్రెడీ మధ్యవర్తిత్వం చేసే వాళ్ళు ఏదో ఒక వర్గంతో ఉండేసేసి, అమ్మ వాళ్ళు అతనికి నీ వద్దంటున్నాడు, ఎంత డబ్బులు నీకు కావాలా అని ఈమెను అడుగుతారు, ఎంత డబ్బులు నువ్వు ఇవ్వగలవని వాళ్ళని అడుగుతారు. మొత్తానికి ఇద్దరి మధ్యలో ఏదో రకంగా ఫైనాన్షియల్ డీల్ చేయడానికి ట్రై చేస్తారు. అక్కడ ఇద్దరు ఒప్పుకోకపోతే మళ్ళా అది న్యాయస్థానానికి వస్తుంది. సో ఈ ప్రక్రియలనే దాదాపుగా ఒక 4-5 నెలలు ఈ మీడియేషన్ వ్యవహారాల్లో జరుగుతాయి. ఈ మీడియేషన్ వ్యవహారాలు జరిగిన తర్వాత ఏం జరుగుతుంది, మళ్ళీ కోర్టులలో ఇక వాడు రిటర్న్ స్టేట్మెంట్, వీడు కౌంటర్ అఫిడవిట్, ఎవిడెన్స్లు అది ఇదేటప్పటికి మీకు 24-25 సంవత్సరాల వయసు లోపల ఒక మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్ వస్తే, భార్యాభర్తల మధ్య వివాదం వస్తే, అది మీరు 35 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఆ సమస్య పరిష్కార మార్గమే లేకుండా పోతుందన్నమాట. ఈ మీడియేషన్ వ్యవహారాలు అనేది అసలు వ్యవస్థని కుళ్ళి పడేస్తుంది అనమాట. ఇందులో ఏదో స్పెషల్లీ ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు వస్తారు అది అంటారు కదా, ఎవరి వల్ల ఏం జరగట్లేదు. ఇద్దరు చదువుకున్న వాళ్ళు, తెలివిగల వాళ్ళు, మా మధ్య సయోధ్య కుదరలేదు, మేము కలిసి ఉండలేమని వాళ్ళంతా దారుణంగా కోర్టుకెక్కిన వాళ్ళను మళ్ళీ మీరు మీడియేషన్కి వెళ్ళండి, మీరు అక్కడ మధ్యవర్తిత్వం చేసిన తర్వాత మీరు కలిసి ఉంటారా ఉండరా మేము నిర్ణయిస్తాం. మీరెవడే నిర్ణయించేది? మా వ్యక్తిగత జీవితాలకు సంబంధించి ఆల్రెడీ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత సుశిక్షితుడైనటువంటి ఒక న్యాయవాది ద్వారా కేసు వేసిన తర్వాత దాన్ని ఈ మధ్యవర్తిత్వం అనేటువంటి ఒక ఫినామినన్ కు పంపించేసేసి సర్వనాశనం చేస్తున్నారు. తర్వాత ప్రీ మీడియేషన్ వ్యవహారాలన్నీ కొన్ని ఉన్నాయి. అంటే కోర్టులోకి పోయే కంటే ముందే ఒక వివాదం మధ్యవర్తిత్వానికి లోనై మధ్యవర్తుల మధ్య సయోధ్య కుదరకపోతే అప్పుడు కోర్టుకు రావాలా అని కమర్షియల్ కోర్ట్స్ యాక్ట్ లో ఒక ప్రొవిజన్ ఉంది. దాన్ని సివిల్ వివాదాలకు, కమర్షియల్ కేసెస్ కి అన్నిటికీ వర్తింపజేసి వ్యవస్థను సర్వనాశనం చేసి పరుస్తున్నారు. ఈనాడు న్యాయ వ్యవస్థను సంస్కరించకుండా ప్రజల హక్కులను కాపాడే పరిస్థితి లేదు. అయితే ఈ న్యాయ వ్యవస్థ యొక్క సంస్కరణ ఎట్లా జరగాలని అంటప్పుడు ఈ న్యాయమూర్తుల నియామక ప్రక్రియలోనే ఒక గణనీయమైన మార్పు తీసుకొని రావాలా. తర్వాత ఇప్పుడు ఎట్లుందంటే ఆశ్రిత పక్షపాతం, బంధుప్రీతి అనేది ప్రభుత్వ యంత్రాంగంలో ఎంత ఉందో న్యాయ వ్యవస్థలో అంతకంటే త్రిబుల్ ఉంది. అవినీతి అనేది అయితే విలయ తాండవం ఆడుతుంది ఈనాడు న్యాయ వ్యవస్థలో. ఇది వాస్తవం, దీన్ని మనం గ్రహించక తప్పదు. కొంతమంది న్యాయమూర్తుల ప్రవర్తన మీద ఏ రకమైనటువంటి ఒక నిఘా గాని ఏది ఉండదు. వాళ్ళు ఏం డిసైడ్ చేస్తే అదే, వాళ్ళు ఏ రకంగా కోర్టు ప్రొసీడింగ్స్ నడిపితే అదే వ్యవస్థ లాగా తయారైంది. మీరు కింది కోర్టుల మీద అయితే అసలు అజమాయిషే లేదు, ఇష్టం వచ్చినట్టుగా. నిన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగరత్న గారు ఏమన్నారంటే, సుప్రీంకోర్టు హ్యాస్ బికమ్ ఏ బెయిల్ కోర్ట్
అని అన్నారు. అంటే దాదాపు ప్రతి బెంచ్ ఒక 30-35 కేసులు రోజు బెయిల్ ఇవ్వాలా వద్దా, ఇస్తే ఎందుకు ఇవ్వాలా, ఇవ్వకుంటే ఎందుకు ఇవ్వద్దు అనే అంశాల మీదనే చర్చ చేసేసి మేము అలసిపోతున్నాం. అసలు ఏమైతుంది, కింది కోర్టులలో న్యాయ వ్యవస్థ ఎందుకు సర్వనాశనమైంది, ఇన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు బెయిల్ ఇవ్వాలా ఇవ్వద్దు అనే అంశాల మీద క్లియర్ గా తీర్పులు ఇచ్చిన తర్వాత కూడా కింది కోర్టులు బెయిల్ ఎందుకు ఇవ్వలేకపోతున్నాయి, ఎందుకు అసలు మరి బెయిల్ ఇవ్వట్లేదా అంటే ఇస్తున్నారు. ఎట్లాంటి వాళ్ళకి ఇస్తున్నారంటే దుర్మార్గులకి, ఎవరికైతే బెయిల్ ఇవ్వడం అవసరమే లేదో అట్లాంటి వాళ్ళకి బెయిల్ ఇస్తున్నారు. ఎవరైతే న్యాయంగా నిష్పక్షపాతంగా ఉంటారో, మరి వాడు అడ్వకేట్ నచ్చడో లేకపోతే వ్యవస్థ నచ్చదో, ఆ జడ్జి గారికి బెయిల్ ఆర్డర్ రాయరాదో, మొత్తానికి బెయిల్ ఇవ్వట్లేదు. తర్వాత భయంలో బతుకుతా ఉన్నారు కింది కోర్టులలో న్యాయమూర్తులు. ఒక రకమైనటువంటి భయంలో బెయిల్ ఇస్తే ఏమవుతుందో, హైకోర్టు జడ్జి ఏమని తిడతాడో, మా ఒక ఇన్ఛార్జి జడ్జి ఉంటాడు ప్రతి జిల్లాకి, ఆయన ఏమంటాడు, ఈ రకమైన భయమైనటువంటి వాతావరణంలో, స్వచ్ఛందమైన వాతావరణంలో న్యాయ వ్యవస్థ నడవడం లేదు. ఇది సుప్రీంకోర్టు అన్న మాటలే, మనం ఏదో కొత్తగా న్యాయ వ్యవస్థ మీద దుమ్మెత్తిపోయడం కాదు. ఇవాళ న్యాయమూర్తులు అంటారు వాళ్ళే, రిటైర్ అయినటువంటి సుప్రీంకోర్టు జడ్జిలు కానీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కానీ వాళ్ళే అంటున్నారు కొలీజియం సిస్టమ్ సర్వనాశనమైందని. అసలు నిజాయితీ గల ఫలానా జడ్జికి సుప్రీంకోర్టుకి ఎలివేషన్ కావాలంటే అయితే కొలీజియంలోనన్నా అపోజిషన్ ఉంటది, దాని తర్వాత ప్రభుత్వ పరంగా అతనికి దానికి ఆమోదం దొరకదు, ఇట్లా రకరకాల వ్యవస్థ జరుగుతుంది. సో ఈ న్యాయమూర్తుల ఎంపిక ప్రక్రియలోనే ఒక గణనీయమైన మార్పు వస్తే తప్ప ఈ గ్రోత్ ఇంజన్ యొక్క ఫాస్ట్నెస్ పెరగదు, వ్యవహారాలు జరుగు. ఇప్పుడు మీరు ఒక్క విషయం గ్రహించండి దయచేసి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమంటాము, ఒక రూల్ రెగ్యులేషన్ తీసుకొచ్చినాం, ఇది మొత్తం పోవట్లేదు ఒకటేసారి, క్లీన్ ఆల్. అచ్చా, సో ఇప్పుడు మనం ఏదో ఒక రూల్ రెగ్యులేషన్ తీసుకొచ్చినాం, ఒక వ్యవస్థ తీసుకొచ్చి కొన్ని రూల్స్ ఫార్ములేట్ చేసినాం. ఈ రూల్స్ ను తయారు చేసేది ఒక ప్రక్రియ ఉంటుంది. ఆ ప్రక్రియ ప్రకారంగా దాన్ని లెజిస్లేటివ్ అసెంబ్లీ ముందు పెట్టాలి, రకరకాల వ్యవస్థలు ఉంటాయి. సో ఈ ప్రొసీజరల్ ఇర్రెగ్యులారిటీస్ వల్ల రూల్స్ యొక్క వ్యాలిడిటీని మనం హైకోర్టులలో ఛాలెంజ్ చేస్తున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఛాలెంజ్ చేసినప్పుడు మీరు ఎంత శ్రద్ధతో ఏ వ్యవస్థను తయారు చేసినా ఆ వ్యవస్థ లోపల ఒక 1% మిస్టేక్స్ అయితే ఉంటాయి. ఈ 1% మిస్టేక్స్ లను పట్టుకొని వీళ్ళు ఏం చేస్తున్నారంటే మొత్తం 99% వ్యవస్థ మీద దెబ్బతినేలాగా ఈ న్యాయ వ్యవస్థ పనిచేస్తుంది. ఇది నాడు ఇండస్ట్రియలిస్టులు, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ లో ఉన్నవాళ్ళు రకరకాల ఉన్నారు. మరి పోనీ సంక్షేమ పథకాలు సరైన విధానంలో అమలు జరుగుతున్నాయా, సంక్షేమ కార్యక్రమాలు సరిగా అమలు జరగకుంటే మరి కోర్టులు ఇంటర్ఫియర్ అయి ప్రాథమిక హక్కులను తర్వాత ఆదేశ సూత్రాలను దృష్టిలో పెట్టుకొని సంక్షేమ కార్యక్రమాలు ఏ రకమైన భేషజాలు లేకుండా అమలు చేసే బాధ్యత మీది అని అధికార గణానికి సరైన సందర్భంలో సూచనలు ఇస్తున్నా, డైరెక్షన్స్ ఇస్తున్నదా అంటే అట్టా లేదు. సో ఈనాడు వ్యవస్థ అంతా ఎట్లా పాలకులు పాలించబడే వాళ్ళ మధ్య విడిపోయి వ్యవస్థ అంతా కుళ్ళిపోతుంది. దీన్నే నిన్న రకరకాలుగా మన దృష్టికి వస్తుందన్నమాట, మనం గమనిస్తా ఉన్నాం. తర్వాత నేను మీకు ఒక చిన్న విషయం చెప్పాలండి. ఈరోజు పత్రికలలో వచ్చేసింది, ఒక కలెక్టర్ గారు, అంటే గతంలో కూడా సేమ్ ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగింది, దానికి నేనే ప్రత్యక్ష సాక్షిని. ఒక యంగ్ కలెక్టరు తనకు నచ్చిన దుస్తులలో కోర్టుకు వచ్చినాడు. రాగానే ఫస్ట్ అసలు అక్కడ వివాదం సంగతి దేవుడు ఎరిగే. ఇక ఆ వివాదము మరి పరిష్కరించబడ్డదా పరిష్కరించబడలేదా, ఈ వచ్చినటువంటి ఏదో మామూలు డ్రెస్లో ఉన్నటువంటి వచ్చిన వ్యక్తి దాంట్లో నిజంగా నిజాయితీగా పనిచేశాడా లేదా, అసలు ఏం జరిగింది అనేటువంటి దాని మీద తర్జన భర్జన లేకపోగా ఆ వ్యక్తి వేసుకున్నటువంటి దుస్తుల మీదనే చర్చ మొదలైందనమాట. సో దాన్ని నేను మీకు ఒక చిన్న దాంట్లో చూపెడతాను, ఈ రోజటి పత్రికల్లో ఉంది. అదేంటంటే నిన్న ఇతను ఎవరు హైకోర్టుకు వచ్చే పద్ధతి ఇదేనా అంటే ఒక కలెక్టర్ను పట్టుకొని కోర్టు వాళ్ళు ప్రశ్నలు వేస్తున్నారు. ఏమని, మీరు హైకోర్టుకు ఇట్లనే రావచ్చా, మీకు డ్రెస్ సెన్స్ లేదా, మీరు కోర్టుకు రావాలన్నప్పుడు కోటు గౌన్ అంటే కోటు వేసుకొని ఒక పద్ధతి ప్రకారంగా డ్యూటీ మైండెడ్ గా ఎందుకు రాకూడదు, ఎందుకు రారు, మీకు రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి కదా, మీ వేష భాషల విషయంలో మీరు ఎందుకు పాటింపు ఉండదు, న్యాయ వ్యవస్థ పట్ల మీకు గౌరవం లేక
న్యాయ వ్యవస్థ ఇచ్చినటువంటి ఆదేశాలను సరిగా అమలు చేయాలన్నటువంటి చిత్తశుద్ధి లేక నిర్లక్ష్యం వహిస్తూ మీరు కోర్టులను చాలా సులభంగా సరళతరంగా తీసుకుంటున్నారు, పట్టించుకోవట్లేదు అనేటువంటి ఒక వివాదం నిన్న కోర్టులో వచ్చింది. దాదాపు ఇది ఒక 15-20 నిమిషాల సమయము అసలు దీని మీదనే చర్చ జరిగింది. కోర్టుకు వచ్చే పద్ధతి ఇదేనా, మిమ్మల్ని చూస్తే మాకే భయమేస్తుంది, సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా డ్రెస్సింగ్ పై హైకోర్టు ఆగ్రహం, ఆయనపై చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్ హోం సెక్రటరీకి ఆదేశం, మిడ్మానేరు నిర్వాసితుల పరిహారంపై విచారణ. సో ఇది నిన్న జరిగినటువంటి ఒక అంశం. మీ దృష్టికి ఎందుకు తీసుకురావాల్సి వస్తుందంటే ఈనాడు అనవసరమైన చర్చలు చాలా ఉంటున్నాయి. ఇది వ్యవహారం ఏమంటే కోర్టుకు వచ్చే పద్ధతి ఇదేనా, సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా డ్రెస్సింగ్ పై హైకోర్టు ఆగ్రహం. సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝాపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ప్రొసీడింగ్స్ తెలియదా, కోర్టుకు వచ్చే పద్ధతి ఇదేనా అంటూ అసహనం వ్యక్తం చేసింది. కలెక్టర్ కోర్టుకు హాజరైన తీరును చూస్తే మాకే భయంగా ఉంది, ప్రజలకు ఎలా సేవ చేస్తారు అని మందలించింది. ఓ కలెక్టర్ కోర్టుకు వచ్చే తీరు ఇదేనా అంటూ ప్రశ్నించింది. గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు తనకు నష్టపరిహారం చెల్లించాలని మిడ్ మానేరు నిర్వాసితురాలు వనబట్ల కవిత హైకోర్టును ఆశ్రయించింది. పిటిషన్ పై మంగళవారం న్యాయస్థానంలో విచారణ జరిపింది. కోర్టు ఆదేశాలను పాటించకుండా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా నష్టపరిహారం అందించలేదని కవిత తెలిపింది. ఆర్డీఓ తహసీల్దార్ కు చెప్పి తనపై కలెక్టర్ అక్రమ కేసులు నమోదు చేయించారని వాపోయింది. అందువల్లే మరోసారి కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని తెలిపింది. విచారణ జరిపిన ధర్మాసనం కలెక్టర్ పై చర్యలకు ఆదేశించింది. గతంలో బాధితురాలికి ఇచ్చిన నష్టపరిహారం తీర్పు యథాతథంగా అమలు చేయలేదని ప్రభుత్వానికి సిఎస్ కు ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఇదే పిటిషన్ పై కోర్టుకు హాజరైనప్పుడు సందీప్ కుమార్ ఝా డ్రెస్సింగ్ సెన్స్ పై హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కలెక్టర్ పై చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్ హోం సెక్రటరీకి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 17న ఇదంతా వ్యవహారాలు. నేను అనేది ఏంటంటే ఇంత పెద్ద వివాదం ఇదే కాదు. ఇటీవల నిన్ననో మొన్ననో ఒక టీజీపీఎస్ కి ఒక వ్యక్తిని అపాయింట్ చేశారు, విశ్వప్రసాద్ అని చెప్పేసి ఒక ఐపీఎస్ ఆఫీసర్ అని. ఆయన విషయంలో తర్వాత ఇంకొక కలెక్టర్ విషయంలో కూడా ఇట్లాంటి వివాదాలు వచ్చినాయి. ఇప్పుడు జడ్జి గారు అబ్జర్వ్ చేశారండి, ఏమని, ఒక కలెక్టర్ సరైన పద్ధతిలో లేడు, ఒక కోర్టు ఆదేశాలను అమలు పరచట్లేదు, లేదా కోర్టు పట్ల నిర్లక్ష్య భావన ఉందనుకుందాం. అతన్ని ఫస్ట్ రావాలా అని పదే కోర్టులు ఆదేశించజాలవు అని సుప్రీంకోర్టే చాలా సార్లు చెప్పింది. ఆఫీసర్లను ప్రతి చిన్న సందర్భంలో కోర్టుకు పిలవకండి, వాళ్ళ పనులన్నీ వదిలెట్టుకొని కోర్టుకు రావాల్సి వస్తుంది, వాళ్ళ ముఖాలు చూసి మీరు ఏం సాధిస్తారు అని సుప్రీంకోర్టు పదే చెప్పింది. అయినా సరే కొంతమంది జడ్జిలకి ఆఫీసర్లను పిలిచి తమ దర్పాన్ని ప్రదర్శించుకున్నటువంటి స్వభావం ఒకటి ఎక్కువగా ఉంటుంది అనమాట. అట్లా పిలుస్తారు. పోనీ పిలిచిన వ్యక్తితో విషయం ఏదో మాట్లాడి అతని డ్రెస్ సెన్స్ సరిగా లేదు, అతని ప్రవర్తన సరిగా లేదు, నీ ఆర్డర్లో చూపెట్టొచ్చు కదా, నువ్వు ఇచ్చే తీర్పులో రాయొచ్చు కదా. ఈ బయటికి ఒర్లే ఏ విషయాలు కూడా తీర్పు కాపీలో ఉండవండి. తీర్పులో ఏం కనబడదు. వాడు ఎంత ఘోరంగా నేరంగా వ్యవస్థల్ని భ్రష్టు పట్టించినా అతని మీద ఏ రకమైన చర్యలకు సరైనటువంటి విధానంలో తీర్పులో పొందుపరచకుండా బైక్ మాత్రమే ఇక మొత్తం కోర్టు అంతా ఒక సీన్ క్రియేట్ చేసేటువంటి వ్యవస్థ జరుగుతూ ఉంది. గతంలో చాలా మంది జడ్జిలు ఈ రకంగా చేసినారు. ఒక సందర్భంలో ఒక కలెక్టర్ విషయంలో ఇదే రకంగా ప్రవర్తిస్తే నేను ఒక జడ్జితోనే గొడవపడ్డా. నేను అన్నాను, సారీ, మీరు చేస్తున్న అప్పుడు నేను గవర్నమెంట్ పీడను, మీరు చేస్తున్న ఈ ప్రక్రియ వల్ల వ్యవస్థలో ఎవరో ఒకళ్ళో ఇద్దరో తప్పులు చేస్తున్నటువంటి ఆఫీసర్లను దృష్టి పెట్టుకొని మొత్తం వ్యవస్థ మీదనే మీరు మన్నుబోస్తున్నారు. దీనివల్ల యువ ఆఫీసర్లు ఎవరు సరిగా పని చేయలేరు. దయచేసి దయార్ద్ర హృదయంతో ఆలోచించండి. ఇప్పటి జనరేషన్ వాళ్ళు వాళ్ళ ఓన్ వేలో వాళ్ళు జీవితాన్ని ఊహించుకున్నారు. కలెక్టర్ అయితే అట్లా చేస్తాం, ఇట్లా చేస్తాం, ఈ రకంగా సేవలు చేస్తామని అనుకుని వచ్చేటువంటి ఆ ఉత్సాహం ఉన్నటువంటి యువకులను చిన్న కారణాలతో నీ కొప్పు సరిగా లేదు, నువ్వు సరిగా డ్రెస్అప్ అయి రాలేదు, నువ్వు సరిగా టై కట్టుకోలేదు, ఇవి కాదు కదా, ఇవి టెక్నికాలిటీస్, ఇవి సాంకేతిక పరమైనటువంటి అంశాలు. ఒకవేళ మీ చట్టాన్ని శాసనాన్ని ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ వైలేట్ చేస్తే యూ రైట్ ఇట్ ఇన్ యువర్ జడ్జిమెంట్. అంతేగాని ఒక పబ్లిక్లీ ఒక ఆఫీసర్ను పట్టుకొని బూతులు మాట్లాడము, తర్వాత హింసించడము, తర్వాత అవమానపరచడము అనేటువంటి ప్రక్రియ ఇది ఏ రకం కూడా న్యాయ వ్యవస్థకు సరిపడదు. తర్వాత తప్పులెన్ను వారు తమ తప్పులు ఎరుగరు అనేటువంటి ఒక నానుడి మనకుంది.
వాళ్ళలో ఉన్నటువంటి వ్యవస్థీకృతమైనటువంటి వ్యవహారాల మీద వాళ్ళు ఏం మాట్లాడరు. రోజుకు 70, 80, 90 కేసులు ఉంటే 20-30 కేసులు మాత్రమే చేసి సటక్కని దిగిపోయేటువంటి ప్రక్రియ. ప్రతి 15 రోజులకు 20 రోజులకు సెలవులు పెట్టడము, ఎంజాయ్ చేయడము, తీర్థయాత్రలు తిరగడము, ధర్మక్షేత్రాలు తిరగడము. తిరుపతికి పోతే కంపల్సరిగా న్యాయమూర్తిని అక్కడ ఈవో రిసీవ్ చేసుకోవాలి, పూర్ణ కుంభంతో రిసీవ్ చేసుకోవాలి, అన్ని చేయాలి. తర్వాత ఫలానా న్యాయమూర్తి తిరుమల తిరుపతి దేవస్థానం దర్శించినాడు అనే వార్త పత్రికలో రావాలి. సో ఈ రకంగా వ్యవస్థ అంతా కుళ్ళి నాశనం ఉందనమాట. ఇవాళ ఈ వ్యవస్థను మనమే కాదు చాలా మంది అంటా ఉన్నారు. ఇవాళ మనం అడుగుతున్న ఒక ప్రశ్న, ధరణికి సంబంధించిన కేసులు హైకోర్టులో కూడా కొన్ని వేలాదిగా పెండింగ్ లో ఉన్నాయి. ఎవడన్నా అసలు ప్రభుత్వ పరంగా ఒక చర్య తీసుకొని, ప్రభుత్వ పరంగా ఒక యాక్షన్ తీసుకొని, ఆ అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్, అయ్యా గిన్ని కేసులు ధరణికి సంబంధించి పెండింగ్ లో ఉన్నాయి, ఈ వివాదాలు ఉండడం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, అధికార గణం కూడా చెడ్డ పేరు వస్తుంది, ఈ వివాదాలను త్వరితగతిన పరిష్కరించండి అని ఒక పిటిషన్ పెట్టుకొని ఒక సపరేట్ జడ్జికి ఈ మొత్తం ధరణి కేసులు వేసి, తర్వాత ఇనాం కేసులు ఇంకొక జడ్జి కేసు, ఇట్టా సమస్యలను రోజు కనీసం ఒక 10 కేసులు, 20 కేసులు, ఒక 50 కేసులు కూడా పరిష్కరించేటువంటి సత్తా సామర్థ్యాల న్యాయమూర్తులు ఉన్న దశలో కూడా కేసుల డిస్ట్రిబ్యూషన్ కూడా సరిగ్గా జరగదు. మీరు నమ్ముతారో నమ్మరో, ఏ కేసు ఎప్పుడు రీచ్ అవుతుందో కాదో, దాంట్లో విచారణ జరుగుతుందో జరగదో తెలియనంత ఒక అయోమయమైన పరిస్థితి. మరి పని చేయట్లేదా అంటే, చాలా మంది న్యాయమూర్తులు అహోరాత్రులు కష్టపడి కృషి చేసి కోర్టుకు వచ్చి సరైన విధానంలో న్యాయం అందించేటువంటి ప్రక్రియలో కృషి చేసే న్యాయమూర్తులు చాలా మంది ఉన్నారు. కానీ ఈ తాత ముత్తాతల నుంచి వచ్చేటువంటి ఈ తరం వాళ్ళు ఉన్నారు కదా కొంతమంది, అంటే పూర్తిగా ఒక వ్యవస్థను వాడుకొని న్యాయమూర్తిగా వస్తే ఇక ఇన్సులేషన్, ఇక మా మీద ఏ రకమైన నిఘా నిబద్ధత ఉండదు అనేటువంటి పద్ధతిలో ఉన్న తరం కూడా కొంత ఉంది. అందుకే సుప్రీంకోర్టు అన్నది ఏమని, న్యాయమూర్తుల పరివర్తన మీద కూడా కొంత నిఘా ఉండాలని నిన్న సుప్రీంకోర్టు వాళ్ళు అన్నారు. ఇది జరుగుతున్నటువంటి వ్యవస్థ. సో ఈ న్యాయ వ్యవస్థను సంస్కరించాలన్నప్పుడు ప్రభుత్వం ముందుకు రావాలా. ముఖ్యమంత్రి చీఫ్ జస్టిస్ తో జడ్జిలతో మీటింగ్ పెట్టి మీకు ఏది కావాలంటే అది ఇచ్చేస్తాం, అట్టా ఇట్టా అని మాటలు మాట్లాడే అసలు అంశం ఎన్నడన్న ముఖ్యమంత్రి కానీ, లేకపోతే అడ్వకేట్ జనరల్ కానీ, అడిషనల్ అడ్వకేట్ జనరల్ కానీ అసలు కేసుల ప్రొఫైల్ గిది, ఈ హైకోర్టులో గిన్ని వేల కేసులు పెండింగ్ ఉన్నాయి, గిన్ని లక్షల కేసులు పెండింగ్ ఉన్నాయి, దీంట్లో ఈ రకమైన కేసుల సంఖ్య ఎక్కువ ఉంది, ఈ రకమైన కేసులను నిర్ణయించడానికి గిన్ని బెంచ్లు పెట్టండి అని ఒక ప్రణాళిక ఇచ్చేటువంటి వాడు ఎవడన్నా ఉన్నాడా? లేడు. ఎందుకు లేరు అని అంటే, అడ్వకేట్ జనరల్ ఒక్కసారి కోర్టుకు వచ్చే జడ్జి గారి ముఖం చూసిపోతే ఆయనకు 10,000 వస్తున్నాయి. ఆయన కేసు ఆర్గ్యుమెంట్ ఎందుకు చేయాలండి? ఆర్గ్యుమెంట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇట్లా వచ్చి ముఖం చూపెట్టిపోతే 10,000 వచ్చాయి. అడిషనల్ అడ్వకేట్ జనరల్ కు 8,500 వచ్చాయి. సో ఇట్లా మనకు లేరా? ఉన్నారు. ఒక అడ్వకేట్ జనరల్ ఉంటారు, 2 అడిషనల్ అడ్వకేట్ జనరల్, కోర్టు అంతా లా ఆఫీసర్లే ఉంటారు. వీళ్ళంతా ఎవరయ్యా అంటే, ఫలానా పొంగులేటి శ్రీనివాసరెడ్డి లెటర్ మీద అపాయింట్ అయిన 10 మంది జీపీలు ఉంటారు, శ్రీధర్ బాబు పేరు మీద అపాయింట్ అయిన జడ్జిలు జీపీలు ఒక 5-6 ఉంటారు. ఇట్లా రకరకాల వాళ్ళందరూ వచ్చేసేసి ఈ ఎమ్మెల్యేలు మంత్రుల బంధుగణమే మొత్తం కంప్లీట్ గా లా ఆఫీసర్ల వ్యవస్థలో తయారైంది. ఇవాళ పీపీలు తర్వాత ఇతరులు మీరు గనక గమనిస్తే ఆ చవటలకి ఏవి రాకున్నా వాళ్ళకి అవకాశాలు దొరికినాయి. ఇక వేరే వాడు ఎవడన్నా మధ్యతరగతి వాడు ఉంటే, నిజాయితీ గలవాడు ఉంటే, కష్టపడేవాడు ఉంటే వాడిని ఈ కుమ్మే ఎద్దులు కొమ్ముతూనే ఉంటాయి అన్నమాట. హ్యాపవా నీ లాయవాడికి కావాలి, నీ పెద్ద బాగానే మాట్లాడుతున్నావు. వాడు నీట్గా ఉంటే జడ్జి గారికి సమస్య, వాడికి మంచి ఆంగ్లం వస్తే జడ్జి గారికి సమస్య. కేసు గురించి 2 విషయాలు ఎక్కువ చెప్పాలని ప్రయత్నం చేసినా న్యాయమూర్తికి సమస్యలే. సో ఈ రకంగా వ్యవస్థ అంతా కుళ్ళిపోతుంది అనేటువంటి మాట ఈనాడు దేశవ్యాప్తంగా వస్తుంది. నేను మీకు ఇందులో ఒక గొప్ప వ్యక్తి ఇటీవల న్యాయ వ్యవస్థ మీద చేసినటువంటి దాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తాను. ఇతను ఏమంటా ఉన్నాడు, మనం కాదు కదా చెప్పేది ఈనాడు ఈ వ్యవస్థ ఇట్లా నాశనమైంది అని. సంజీవ్ సన్యాల్ అనే అతను నిన్న వ్యవస్థ గురించి మాట్లాడినటువంటి తీరును మీ దృష్టికి తీసుకొస్తాను, చూడండి ఒకసారి. జస్టిస్ మన్మోహన్, జస్టిస్ పంకజ్ మిత్తల్, friends from the General Counsel Association of India. As many of you know that India is just this year become the world's 4th largest economy. We are still the fastest growing economy in the world.
in about 24 months' time, we will become the world's third largest economy. Then, of course, it's a long slog to the సో ప్రభుత్వ పరంగా చేసినటువంటి కార్యక్రమాలు అనుకోండి, అభివృద్ధి కార్యక్రమాలతో గ్రోత్ ఇంజిన్ చాలా ఫాస్ట్ గా నడవడం వల్ల భారతదేశంలో ఎన్ని అసమానతలు ఉన్నా ప్రభుత్వ పరంగా జరిగేటువంటి అభివృద్ధి మాత్రం చాలా గణనీయంగానే జరుగుతుంది. ఈనాడు భారతదేశం అభివృద్ధి చెందలేదు అని ఎవడన్నా అంటే వాడు చవట. అయితే అభివృద్ధి అందరికి సమంగా పంచబడలేదు. అభివృద్ధిలో అన్ని వర్గాల వాళ్ళకు సామాన్య ప్రాధాన్యత లేదు. కొంతమంది గుప్పిట్లలోనే అభివృద్ధి ఆర్థిక వ్యవస్థలు ముడిపడి ఉన్నాయనేది వాస్తవం. అది దట్ అ పార్ట్. Nobody can say that there is no growth in this country, that the country has not developed అని అంటే వాడు ఒక idiot, అంటే కళ్ళున కబూది అని చెప్పక తప్పదన్నమాట. ఇతను మాట్లాడే మాటలు దయచేసి. Nevertheless, let it also be clear that the way our demographics is set up, we effectively have somewhere between 20 and 25 years. సో మనకు ఇది కనుక ఎక్కువసేపు చూపడితే మళ్ళీ కాపీ రైట్ ఇష్యూ ఉంటుంది. కాబట్టి దీన్ని మనం ఇక్కడికి వచ్చి అతను ఏం చెప్పినాడు అనే విషయం మీకు చెప్తున్నాను. అతను ఏమంటాడంటే, మీ న్యాయ వ్యవస్థ ద్వారా మీరు సృష్టించినన్ని అడ్డంకులు ప్రగతికి ఎవరూ సృష్టించట్లేదు. మీరు ఒక్కసారి పునరాలోచన చేయండి. వ్యవస్థను ఏ రకంగా సంస్కరించాలా? ఇతరుల ద్వారా న్యాయ వ్యవస్థ సంస్కరించబడదు. న్యాయమూర్తులు అందరూ కూర్చోవాలి. ప్రధాన న్యాయమూర్తులు సుప్రీంకోర్టులో, హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి, జడ్జిలు కూర్చొని న్యాయ వ్యవస్థను సరళతరంగా వేగంగా న్యాయం వచ్చేలాగా కృషి చేయాలి. ఇవాళకి కూడా ఎప్పుడో శ్రీశైలం లెఫ్ట్ బ్యాంకు, రైట్ బ్యాంకు, ఆ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ సంబంధించిన నిర్వాసితుల సమస్యలు అట్టనే పెండింగ్ లోనే, కాళేశ్వరంకు సంబంధించిన వివాదాలు ఎన్నో ఉన్నాయి. ఇట్లా ఏ ప్రాజెక్టు పెట్టినా దాని కింద నిర్వాసితులకు పూర్తిగా రాడేలిస్తారు, సర్వనాశనం చేసి పరుస్తారు. మంత్రులు తమకిష్టం వచ్చినట్లుగా కాలువల అలైన్మెంట్లు మారుస్తారు. అప్పుడు కేసీఆర్ తన ఫామ్ హౌజ్లకి అనుకూలంగా వాటర్ వచ్చేలాగా ఆయన అలైన్మెంట్ చేస్తే, ఇప్పుడు రేవంత్ రెడ్డి తన భూములకు అనుకూలంగా అలైన్మెంట్ చేస్తున్నాడు అనేది ఒక వివాదం. సో ఇట్లాంటి విషయాల మీద ఎన్నో వివాదాలు వచ్చినా ఏదొక్కటి సమయస్ఫూర్తితోనే సందర్భోచితంగా పరిష్కరించబడకపోవడము, న్యాయ వ్యవస్థ ద్వారా అసలు అభివృద్ధి అనేది చాలా వెనకబడిపోతుంది, అభివృద్ధికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి అనేది ఈనాడు జరుగుతున్నటువంటి చర్చ. దీన్ని ప్రజలు దృష్టిలో పెట్టుకోవాలి, పాలకులు గ్రహించాలి. ముఖ్యమంత్రి జవాబుదారీతనంతో ఉండాలా. ఆయన అడగాల, మరి హైకోర్టులో ఇంతమందిని పెట్టాం, ప్రతి నెల మీకు ఇన్ని లక్షల రూపాయలు మీ బొంద మీద పెడతా ఉన్నాం, అడ్వకేట్ జనరల్ మీద, అడిషనల్ అడ్వకేట్ జనరల్, జీపీల మీద, మీరు ఎన్ని కేసులు పరిష్కరించినారు, ఎన్ని కేసులు ఆర్గ్యూ చేసినారు అనే వ్యవహారం ఉండద్దా? ఈ అపియరెన్స్ ఫీస్ ఏందండి? ముఖం చూపెడితే పైసలు ఇచ్చుడేంది? ఏమైనా అర్థం ఉందా? ముఖం చూపేస్తే పైసలు ఇచ్చిన తర్వాత అతను నిన్నడాన్ని ఆర్గ్యూ చేస్తాడా? మీరు చూడండి, 70% కేసులు అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్ కి ఇంట్రెస్ట్ చేసిన కేసులు పరిష్కారమే అవ్వవు. వాడు కావలసినంత గుజ్జును, మాంసాన్ని, రక్తాన్ని పీల్చినాక ఇక జడ్జి గారు ఇంకా చేస్తావా చెయ్యవా అని మీద పడితే తప్ప ఏ కేసులో విచారణ జరగదు. ఇవాళ ప్రభుత్వం ఆలోచించాలి. నథింగ్ డూయింగ్. మేమందరికి ఇప్పుడు ముఖ్యమంత్రికి జీతం ఉన్నది, ప్రధాన న్యాయమూర్తికి జీతం ఉంది, సుప్రీంకోర్టు జడ్జిలకు జీతం ఉంది. కానీ ఈ అడ్వకేట్ జనరల్కి ఎందుకు జీతం ఉండదు? అడిషనల్ అడ్వకేట్ జనరల్కి ఎందుకు జీతం ఉండదు? జీపీలు జీతంతో పనిచేయట్లేదా? తర్వాత జీతం ఇస్తున్నప్పుడు నువ్వు గిన్ని పనులు చేయాలా అని ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఎందుకు ఇవ్వరు? కోట్ల రూపాయలు వీళ్ళ బొండ మీద పెట్టేసేసి ప్రజాధనం అంతా తీసుకుపోయి వాళ్ళ నెత్తి మీద పెడితే వీళ్ళు వ్యవస్థను కుళ్ళిపోయేలాగా ఎట్ట చేస్తారు? మరి పోనీ వీళ్ళు తప్ప ఇతరులు లేరా అంటే కాదు. వీళ్ళు ఎట్లా వచ్చినారు ఈ స్థానాలలోకి అంటే ఆశ్రిత పక్షపాతం, కుల పిచ్చి ద్వారా వచ్చిన వాళ్ళే. వీళ్ళం పెద్ద నిష్ణాతులు కాదు, పండితులు కాదు, పెద్ద గొప్ప ప్రముఖులు కాదు. ప్రజాకోణంలో ప్రజల పట్ల వీళ్ళకు జవాబుదారీతనం లేకపోవడం వల్లనే ఈ సోకాల్డ్ ఈ వ్యవస్థ అంతా సర్వనాశనం. మన ముఖ్యమంత్రి పదే తిడతామా, నీ దగ్గర ఏం అభివృద్ధి లేదు అనేది? మరి ముఖ్యమంత్రి అభివృద్ధి చేయకుండా ప్రతి ప్రాజెక్టు మీద స్టేలు అవి ఇవి అన్ని వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తాడు, ఎవడేం చేస్తాడు? కోర్టుల ద్వారా ఎన్ని ప్రతిబంధకాలు వస్తున్నాయి వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాల మీద అనే విషయం మనం ఆలోచించాలి. మరి ఫుల్ ప్రూఫ్ మెథడ్ ఏదైనా ఉందా అంటే, ముఖ్యమంత్రి తన బంధువులను కాదని ఏది చేయలేడు, తన కులపాలను కాదని ఏం చేయలేదు. మళ్ళీ రెడ్డి పరివారం అభ్యంతర పెడతారు, ఏమైనా నువ్వు పెద్ద 42% రిజర్వేషన్లు అది ఇది అన్నావు లోకల్ బాడీస్లలో. మరి అందరూ బీసీలు వచ్చి ఎంపీపీలు, తహసీల్దార్, నీకు సర్పంచులు, జిల్లా పరిషత్తులకు కనుక వస్తే
మరి మన పరిస్థితి ఏంది? రేపు ఎమ్మెల్యే టికెట్లు అన్ని వాళ్ళకే కావాలంటారు, మనకు సమస్యలు అని అంటారు. సో ఈ రకంగా వ్యవస్థ అంతా సర్వనాశనమైంది అనేది ఈనాడు దేశవాళీగా జరుగుతున్నటువంటి చర్చ. దీన్ని కూడా ప్రజలు గ్రహించాలా, ప్రతి చోట నిలదీయడం అనేది మొదలెట్టాలా. నీ సమస్య పరిష్కార మార్గం కాకపోతే కూడా అక్కడ శ్రీ మహావిష్ణువు వచ్చి కోర్టులో కూర్చోవట్లేదు. డైరెక్ట్ గా అకారణంగా వాయిదాలు వేస్తే, అనవసరమైన సమస్యలు సృష్టిస్తే, పద్ధతి సరిగా లేకపోతే ఆఫీసర్లను కూడా ప్రజలు నిలదీసే స్థాయికి రావాలా. యువకులు ముందుకు రావాలా. ముందుకు వచ్చేసేసి ఒక సమస్య తహసీల్దార్ దగ్గర 6 నెలల నుంచి ఉంటుంది, 7 నెలల నుంచి 8 నెలల నుంచి ఉంటుంది అంటే ఎందుకు ఉంటుంది అనేటువంటి ఒక ప్రశ్న వేయాలి. నేను మీకు ఒక చిన్న విషయం చెప్తాను. మా గ్రామీణ ప్రాంతాల్లోనే ఒక పర్టికులర్ అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి భూమిలో తమ్ముళ్ళకేమో భూమికి సంబంధించిన వివాదాలన్నీ పరిష్కారం జరిగినాయి. అన్నకు సంబంధించిన ఒక చోట భూమిని ఇది అటవీ ప్రాంతము మైసూరా అని రాసినారు. అది చాలా తప్పుడుగా పొందుపరిచినటువంటి అంశమే. ఆ అంశం మీద ప్రత్యేకంగా నేనే ఒక 2-3 సార్లు జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి, ఇంకా నువ్వు చేస్తావా చెయ్యవా ఏదో ఒక విషయం చెప్పని ఒక్కసారి కలెక్టర్ని ఎంబరాస్ చేయడానికని ప్రజావాణి కార్యక్రమంలో పోయి డైరెక్ట్ గా కలెక్టర్ని అడిగినాను. మంచిర్యాల కలెక్టర్, సార్ డూ యూ హ్యావ్ 2 minutes టైం ఫర్ ఎస్ అని అడిగితే నిర్ఘాంతపోయినారు. అంటే ఆ గ్రామీణ ప్రాంతాల్లో కలెక్టర్ను ప్రశ్నించే వాళ్ళు, కలెక్టర్ని ఇదేంటి అని అడిగే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. ఇవాళ ఎవరు ప్రశ్నించట్లేదు. ఎదిరించకపోతే బెదిరించేవాడిదే వ్యవస్థ లాగా తయారైంది. అందుకే అకేషనల్ రివోల్ట్ ఈస్ గుడ్ ఫర్ డెమోక్రసీ అన్నారు థామస్ జెఫర్సన్. అప్పుడప్పుడు సమాజం మీద ఎదురు తిరిగి దాడి చేయకపోతే, ఎదురు తిరిగి ప్రశ్నించకపోతే వ్యవస్థ నిర్వీర్యం అవుతుంది. అడిగిన తర్వాత ఏమన్నా నో ఐఎమ్ డూయింగ్ ఇట్ జస్ట్ నౌ ఐ విల్ గెట్ ది ఫైల్, ఐ విల్ డూ ఇట్ అన్న తర్వాత 4 రోజులు అయిందండి. మళ్ళా ఆ తర్వాత నేను మళ్ళీ ఒకసారి కలెక్టర్ గారు ఏదో మీటింగ్ లో బిజీ ఉన్నారంటే ఆ కలెక్టర్ కు సంబంధించిన ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాను. ఈసారి నేను మళ్ళీ కనుక ప్రజావాణిలోకి వస్తే పరిస్థితి చాలా దారుణంగా ఉంటది, కాబట్టి నువ్వు కలెక్టర్కి ఎట్లా చెప్తావో యూ కన్వే టు యువర్ కలెక్టర్ దట్ ది ఇష్యూ షుడ్ బి రిజాల్వ్డ్ బిఫోర్ మై అరైవల్ అట్ ది కలెక్టరేట్ నెక్స్ట్ టైం అని చెప్పి వార్నింగ్ ఇచ్చి వస్తే అప్పుడు 15 రోజుల తర్వాత సమస్య పరిష్కారం అయింది. ఇవాళ ఇసుక దోపిడీ, తర్వాత మినరల్స్ దోపిడీ, రకరకాల దోపిడీ కార్యక్రమాలు ఇవాళ ప్రజాప్రతినిధుల బంధువులు చేస్తున్న దాని మీద కలెక్టర్లు ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా చెప్పండి? అసలు మంత్రులు వాళ్ళ పిఏలే ఇసుక దొంగతనాలు చేసిన తర్వాత ఇంకా ఎక్కడండి ఈ దేశాన్ని ఎవడు అభివృద్ధిలోకి తీసుకొస్తారు? ప్రజలకు ఉపయోగపడేటువంటి సంపదనంతా కేవలం ఈ అధికార గణము, తర్వాత ఈ పొలిటీషియన్స్ అంతా వీళ్ళు మొత్తం దోపిడీ చేస్తా ఉన్నారు. ఇవాళ గోదావరి పరివాహిక ప్రాంతాలలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు మెయిన్ ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? వీళ్ళు అన్నం తింటున్నారా, ఇసుక తింటున్నారు? మీరు రామగుండం అంతే, చెన్నూరు అయినా అంతే, మంతిని అయినా అంతే, మిగతా వాళ్ళ అంతా అంతే. లక్షలకు లక్షలు సంపాదించాలి, కోట్ల రూపాయలు ఎన్నికల్లో ఖర్చు పెట్టాలి, ఎమ్మెల్యే కావాలి. మరి పెట్టిన పెట్టుబడికి లాభాలు సంపాదించరా? కాబట్టి ఈ వ్యవస్థను మనం సరిదిద్దాలనుకున్నప్పుడు ప్రజలలోనే గణనీయమైన మార్పు వచ్చేసేసి మంచి వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వాలా. కొన్ని మార్పులు తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. ఏ వ్యక్తి 2 సార్ల కంటే ఎక్కువ ఏ పదవికి అర్హుడు కాదు. 2సారి కంటే ఎక్కువ ఉండడానికి ప్రధానమంత్రి అయినా 2 సార్లే, ముఖ్యమంత్రి అయినా 2 సార్లే, ఎమ్మెల్యే అయినా 2 సార్లే, ఎంపీ అయినా 2 సార్లే ఉండి కనుక ఆ నిర్బంధం పెట్టగలిగితే ఏమవుతుందంటే కొత్త జనరేషన్ వాళ్ళు, కొత్త వాళ్ళకి అవకాశాలు దొరుకుతాయి. మాకు అవకాశాలు రావట్లేదు అని ఏడవడం ఎందుకు? మీకు అవకాశాలు రావాలంటే ఈ మార్పుల కోసం మనం కృషి చేద్దాం. సామాజికంగా కృషి చేసేసి డబ్బు ఖర్చు పెట్టిన ఎదవలకు ఓటు వేయకుండా నిజాయితీగా ఉన్న వాళ్ళకు ఓట్లు వేద్దాం. కుటుంబ నేపథ్యం ఉన్న వాళ్ళని తీసి పక్కకు పెడదాం. ఈ పబ్లిక్ మీటింగులకు పోయి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టేటువంటి వ్యవస్థను తీసి పక్కకు పెట్టేసేసి వాళ్ళ సోషల్ మీడియా ఉంది, వాడు ఏం మాట్లాడతాడో ఏం ఒర్రినాడో మనకు తెలుసు కదా. అది ఎక్కడైనా రాష్ట్ర శాసనసభలోనైనా గదే పాఠం ఉంటది, గదే రకంగా మాట్లాడతాడు. మన పబ్లిక్ మీటింగ్ గట్లే మాట్లాడతాడు. పార్టీలో వ్యక్తులను కలుసుకున్నప్పుడు పార్టీ వేదికల మీద కూడా గదే మాట్లాడతాడు. కొత్త భావజాలం కానీ, కొత్త భాష కానీ, కొత్త ఆలోచన సరళి కానీ ఈ రాజకీయ నాయకులకు లేదు. సో ఈ ఊకదంపుడు ఉపన్యాసాలు వినడానికి లక్షలాది రూపాయల ఖర్చులు ఎందుకు? ఈ పబ్లిక్ మీటింగ్లు ఎందుకు? దీన్ని మనం నిరసించాలి. సో ఈ రకమైనటువంటి కొన్ని సామాజికమైన మార్పులు తీసుకొచ్చేసేసి 21st సెంచరీలో అభివృద్ధిని ఉరుకలు పరగలు పెట్టియొచ్చు, అది సాధ్యమే. కాకపోతే రాజకీయ వ్యవస్థను ప్రజలే మార్చాలా. ఒకవేళ రాజకీయాలలో ఈ అవినీతి, ఈ అక్రమాలను కనుక మనం ఆపగలిగితే మనం ఏదైనా సాధించవచ్చు.
ఏం పెద్ద గొప్ప ప్రజాసేవ చేసినాడు ఆ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. 10 మందిని ఖమ్మం జిల్లాలో, అంత రాజకీయ చతురత గల జిల్లాలో అతని సహాయం చేసిన వాళ్ళు, అతను ఆర్థికంగా పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఎట్లా ఎన్నికగలిగినారండి? ప్రజలు ఆలోచించొద్దా? అయితే ఆ చవట ఏం చేసినాడు, ఎప్పుడు గాలి వస్తుంటే అటువైపు తూర్పార పట్టినాడు. పట్టి వీళ్ళందరూ నా వాళ్ళు, నా వల్లనే ఈనాడు ప్రభుత్వం నిలుస్తుంది అనేటువంటి ఒక అహంకారపూరితమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. నిజానికి ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వం కొట్లాడినాడా? లేదా ప్రజా వ్యతిరేకమైనటువంటి వ్యవహారాలు కేసీఆర్ నడుస్తున్నప్పుడు ఎక్కడున్నాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి? ఆయన పక్కనే ఉన్నాడు. ఎవరైనా ఈ మంత్రులలో సగం మంది పార్టీ ఫిరాయింపుల ద్వారా వచ్చిన వాళ్ళే. ఎన్నడూ సామాజిక రుగ్మతల మీద, సామాన్యుల సమస్యల మీద కొట్లాడినాడు. వీళ్ళల్లో ఎవరిలో సురవరం సుధాకర్ రెడ్డిని చూస్తాం, ఎవరిలో నర్రా రాఘవరెడ్డిని చూస్తాం, ఎవరిలో ఈఎంఎస్ నంబూదిరిపాద్ చూస్తాం. వీళ్ళంతా పెట్టుబడి పెట్టి, అంటే రాజకీయం అనేది పెట్టుబడితో ముడిపడ్డటువంటి వ్యవస్థలాగా తయారై పెట్టుబడి పెడుతున్నారు, ప్రజలని దోచుకుంటున్నారు. ఈ వ్యవస్థను మార్చాలని అన్నప్పుడు అది కేవలం న్యూట్రల్ గా ఉండేటువంటి వ్యవస్థల ద్వారానే సాధ్యమవుతుంది. దానికి రాజకీయాల్లో ఒక గణనీయమైన మార్పును తీసుకురావడానికి ఆధార్ పార్టీ అనే దాన్ని తీసుకొచ్చినాం. ఆ పార్టీ సిద్ధాంతాలు, వాటి ఆలోచన సరళి మేము చెప్పే విధానానికి అనుకూలంగా ఉంటాయి. అట్లా ఉండేటట్టుగా మేము నిర్దేశిస్తా ఉన్నాం. ఆ పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన వ్యవహారాలు అన్నీ మేము నిన్నటి మా ఛానల్లో రిలీజ్ చేసినాం. అవి మీరు చూడండి. మా దగ్గర ఏ రకమైన మీనింగ్ఫుల్ డిస్కషన్స్ జరుగుతాయి, ఏ రకంగా వ్యక్తుల యొక్క గుణగణన జరుగుతుంది, ఏ వ్యక్తులను మనం రాజకీయాలలోకి ప్రవేశపెడుతున్నాం అనే విషయాలు మనము చూపెడుతున్నాం అనమాట. సో ఆ రకంగా వ్యవస్థను మార్చేటందుకు మనం కృషి చేస్తాం. మీరు కూడా అందుకు సహకరిస్తారని ఆశిస్తూ, ఇక ఈ రోజటి ఈ పత్రికా వ్యాసంగాల్లో కనుక పోతే ఏమున్నది అని అంటే, మళ్ళా ఇక ఇదే వ్యవస్థ ఉంటది అనమాట. ఒకసారి ఈనాడు ఈ దిశ, ఇదో రకమైన పత్రిక. ఇటీవల కొంత అంటే ప్రభుత్వానికి సంబంధించిన విషయాలను ముందే అడ్వర్టైజ్మెంట్ చేసేటువంటి ఒక పత్రిక. సరే, ఇక మనం వాళ్ళ గురించిన ఇది కానీ, ఇక నెక్స్ట్ వీళ్ళు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు పంచాయతీ ఎన్నికల విషయంలో కూడా వీళ్ళు ఒక వార్త ఈనాడు పబ్లిష్ చేసినారు. అదేంటంటే, ఇక 2 విడతల్లో స్థానిక ఎన్నికలు జరుపుతారు, లేదంటే 3 దేశాల్లో నిర్వహణ, ఎన్నికల సంఘానికి కలెక్టర్ల ప్రతిపాదనలు, ఆర్ఓలు, మైక్రో అబ్జర్వర్లను అపాయింట్మెంట్ చేయండి, అధికారులకు ఎన్నికల సంఘం ఆదేశాలు, స్థానిక సంస్థల రిజర్వేషన్లను కొలిక్కి జాబితాను భద్రపరిచిన ఆఫీసర్లు, వివరాలు బయటకు రాకుండా జాగ్రత్తలు. ఇది స్థానిక సంస్థల ఎన్నికలను 2 లేదా 3 దేశాల్లో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు అందాయి. ఒకే దశలో ఎన్నికలు నిర్వహించాలంటే పోలీసు, పోలింగ్ సిబ్బంది ఎక్కువ సంఖ్యలో అవసరం అవుతారని, అంత మొత్తంలో ప్రభుత్వోద్యోగులు, అధికారులు తమ వద్ద లేరని కలెక్టర్లు ఎన్నికల సంఘానికి నివేదించారు. ఈ దశల వారీగా జరిగే ఎన్నికల ద్వారా అధికార పార్టీకి చాలా చాలా మేలు జరుగుతుంది. ఇవాళ దశల వారీగా 15 రోజులు, 20 రోజులు ఎన్నికలు జరిపితే ప్రతి చోట బీజేపీ ఫుల్ హవా. ఇది ఒక రాజకీయ ఎత్తుగడ. మద్యం, మత్తులు, డబ్బులు, తర్వాత పైసలు, ఇవన్నీ షిఫ్ట్ చేయడానికి అనుకూలమైన వాతావరణం సృష్టిస్తుంది. అంత అవుతుంది. ప్రజలు ఎవ్వరూ ఎన్నికల ప్రక్రియ లోపల విఘాతం కలిగించట్లేదు. ప్రజల నుంచి ఏ రకమైన సమస్యలు రావట్లేదు. వీళ్ళే సమస్యలు ఉన్నట్టుగా ఊహించి అనవసరమైన ఎక్కడ ఎవడొచ్చి లొల్లి పెడుతున్నాడు, ఎవడొచ్చి బూతుల క్యాప్చరింగ్ జరుగుతుంది, ఎవడొచ్చి రిగ్గింగ్ చేస్తున్నాడు. ఇప్పుడు అదంతా పోయింది. ఇప్పుడు వ్యవస్థ ఆ రకంగా లేదు. ఇదంతా ఒక పద్ధతి ప్రకారంగా చేయడానికి ప్రయత్నం చేస్తానట. ఏమంటారు, రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో భాగంగా రిజర్వేషన్లు కొలిక్కి వచ్చాయి. సర్పంచ్, వార్డు సభ్యులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీల రిజర్వేషన్ల జాబితాను జిల్లా కలెక్టర్లు సీజ్ చేసేసి భద్రపరిచారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లకు సంబంధించి జీవో ఇవ్వగానే మహిళా రిజర్వేషన్లను పార్టీ నాయకుల సమక్షంలో డ్రా తీసి అధికారికంగా గజెట్ ను విడుదల చేస్తారు. బీసీ జీవో విడుదలయ్యే వరకు రిజర్వేషన్లు బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. బుధవారం బీసీ రిజర్వేషన్ల జీవో ఇస్తామని, అప్పటికల్లా రిజర్వేషన్లు అన్ని ఖరారు చేసుకుని సిద్ధంగా ఉంచాలని, ఎన్నికలు నిర్వహించాలని చిన్న చిన్న జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు ప్రతిపాదనలు పంపగా, సమస్యాత్మక గ్రామాలు, మండలాలు ఉన్న జిల్లా కలెక్టర్లు మాత్రం ఇదంతా మొత్తానికి ఏదో రకంగా, అంటే ఒక పద్ధతి ప్రకారంగా ప్రతిపక్షాలు ఈనాడు సన్నద్ధంగా లేవు.
మేము మాత్రమే సన్నద్ధంగా ఉన్నాం, కాబట్టి మేము ఎన్నికలు నిర్వహిస్తాం, మా పద్ధతి ప్రకారంగా మేము ఎన్నికలు జరుపుతాం అనేటువంటి ఒక ఆలోచన సరళితో ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా మనకు విషయాలు ఉన్నాయి. అయితే ఒకటి మనం కూడా వీళ్ళు చెప్పినట్టే ఓకే రైట్ ఫైన్, మీరు ఏ రకంగా 2 విడతల్లో చేసుకో, 3 విడతల్లో చేసుకో, ఎన్ని విడతలన్నా పెట్టుకో, ఈ ప్రభుత్వాన్ని, ఈ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలా. ఈ దుర్మార్గుల ప్రభుత్వాన్ని, ప్రజా సంక్షేమాన్ని గాలి కొదిలెట్టేసేసి వ్యక్తిగత ప్రతిష్ట కోసమని వ్యవహారాలు చేసి అవినీతిలో కూరుకుపోయినటువంటి కాంగ్రెస్ పార్టీని పాతాళంలోకి తొక్కి పైనుంచి స్లాబ్ వేస్తే తప్ప బాగుపడదు. అన్ని పొంకణాలు, పెద్ద పెద్ద మాటలు, ఎక్కడ ఏం లేదు. ఏ రకంగా అయితే ప్రజలను వంచినారో, ప్రజలకు ఇస్తానన్న ప్రతిదాన్ని ఎగ్గొట్టినారు. నాణ్యమైన విద్య ప్రజలకు అవకాశం అందుబాటులో లేదు, నాణ్యమైనటువంటి వైద్య సౌకర్యాలు ప్రజలకు అందుబాటులో లేదు. కేవలము మంత్రులకు, వాళ్ళ బంధుగణాలకు మాత్రమే వ్యవస్థ అంతా సహాయపడుతుంది. ప్రజలను గాలికి వదిలెట్టినారు. ఇవాళ వడ్ల కొనుగోలు వ్యవహారాల్లో జరిగిన వ్యవహారాలు చూడండి, రేషన్ కార్డుల విషయంలో పెద్ద వివాదం తీసుకువచ్చినారు. రేషన్ కార్డులు జనాభా కంటే ఎక్కువ రేషన్ కార్డులు వస్తున్నాయని అదొక రకమైన, అంటే ఏ వ్యవస్థను కూడా రిగ్గింగ్ చేసేసి ప్రజలకు అందుబాటులో లేకుండా చేసి పారేసినారు. ఇవాళ మనకి దళిత బంధు స్థానంలో వేరే ఒక కొత్త వ్యవస్థను తీసుకొచ్చి 15 లక్షల రూపాయలు ఇచ్చేసేసి దళితుల యొక్క ఆర్థిక అభివృద్ధి కృషి చేస్తామని పెద్ద పెద్ద పొంకణాలు చెప్తూ చేసినారు. మరి ఆ స్కీమ్ ఈనాడు వచ్చిందా? దాని ఊసెన్నడన్నా ముఖ్యమంత్రి తీస్తున్నాడా? దానికి సంబంధించిన వ్యవహారాలు ఏమైనా చేస్తాడు? చేయడం. ముఖ్యమంత్రికి ఏం కావాలి? డబ్బులు దండుకోవడం కావాలి, పార్టీ అధిష్టాన వర్గానికి డబ్బులు కట్టాలి. కాబట్టి వాడికి మూసీ రివర్ ఫ్రంట్, ఆ ప్రాజెక్టు, ఈ ప్రాజెక్ట్ అని, తర్వాత ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని ఇట్లాంటివి పెట్టేసేసి లక్షలాది కోట్లాది రూపాయలను అప్పులు తీసుకొచ్చేసేసి ఎమ్మెల్యేల జేబులు నింపి వ్యవహారాలు జరిపి వ్యవస్థను నడుపుకొని పోవాలా. ఇది ఈ వ్యవస్థ. కాబట్టి నువ్వు ఎన్నికలు ఎప్పుడన్నా పెట్టు, బీసీ రిజర్వేషన్లను పాతి పెట్టినాడు. చూడు, ఈ జీవో సంగతి మనం ఎప్పుడో చెప్పినాం, ఈ రకంగా చేయండి. అనవసరమైన వివాదం తీసుకువచ్చేసేసి బీసీ రిజర్వేషన్లు అమలు జరగకుండా ఒక పద్ధతి ప్రకారంగా వ్యవస్థను రిగ్ చేసిన ముఖ్యమంత్రికి మనం కూడా ఆయన గుర్తు మొండి చేయి కదా, మనం కూడా ఆయనకు మొండి చేయి చూపెట్టేసేసి ఈసారి పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను మట్టి గర్పిస్తే తప్ప తెలంగాణలో ప్రజాపాలన రాదు. ముఖ్యమంత్రి చెప్పే ప్రజాపాలన ఎక్కడుంది? ముఖ్యమంత్రి ఎన్నడూ ప్రజాపాలనా భవన్ కు పోయినాడు, ఎన్నడూ ప్రజల ఆర్జీలు తీసుకున్నాడు, ప్రజలతో మమేకమైనాడు, ప్రజలతో మాట్లాడినాడు, ప్రజా సమస్యలు పరిచినాడు, అసెంబ్లీకి ఎన్నడూ వచ్చినాడు, వస్తే ఏం చేసినాడు, సెక్రటరీకి ముఖ్యమంత్రి ఎన్నిసార్లు వస్తా ఉన్నాడు, రోజు ఆ పక్కనున్న ఆయన చంద్రబాబు నాయుడు రివ్యూ మీటింగ్లు పెడతాడు, ఇక్కడ ఆయన అనుచరుడు ఈయన రివ్యూలు పెడతాడు, మీటింగ్లే ఆఫీసర్లను ఇక మొత్తం సావ బాదుతా ఉన్నారు. ఎక్కడ కూడా ఏ కార్యక్రమం సరైన విధానంలో అమలు చేసే పరిస్థితి లేదు. ఇవాళ ధరణిని తీసుకుపోయి బంగాళాఖాతంలో కల్పించి సమస్యలన్నీ పరిష్కార మార్గం చేస్తాను. 2 సంవత్సరాల కాలమైన ధరణికి సంబంధించినటువంటి సంస్కరణలేవి అమలు జరగలేదు, ఆ సమస్యల పరిష్కార మార్గం జరగలేదు. ఎరువుల కొరత ఎంత దారుణంగా ఉంది. ఒక్కనాడన ముఖ్యమంత్రి అసలు ఎన్ని రివ్యూలు పెట్టి పంచాయతీ ఎన్నికలు అట్ట చేద్దాం ఇట చేద్దాం అని వ్యవహారాలు చేస్తున్న ముఖ్యమంత్రి మరి ఎరువుల కొరత ఎందుకు వచ్చింది, ఎట్ట ఈ సమస్యను పరిష్కరించాలి, నిజంగా సమస్య ఎక్కడ ఉంది, ఏ ప్రాంతాల్లో ఎక్కువ ఉంది, ఏది ఎట్లా పరిష్కరించాలా అనే వ్యవహారాలు చేస్తున్నాడా? చేయడు. ఏది లేదు, అంత పీరిపిరి వ్యవహారాలు. 2-3 మంత్రులు ఉంటారు, వాళ్ళ పని ఏంటంటే ముఖ్యమంత్రికి హారతులు ఇయ్యారా, దట్టీలు కట్టాలా, ముఖ్యమంత్రిని తీసుకుపోయి గొప్ప రంగుల జెండా పెట్టి, ఇక 3 రంగుల జెండా పెట్టి అదో పాట. ఆ తర్వాత ముఖ్యమంత్రి వచ్చి మళ్ళా గదే ఓర్రుడు, గదే రబల ఏడ్చినట్టే ఆయన ఉపన్యాసం ఉంటది. ఏమన్నా ఉందా ఇందులో? ప్రజలకు జరిగిన మేలు ఎక్కడ ఉందండి? ఫలానా రైతులకు సకాలంలో ఎరువులు వచ్చినాయి, విత్తనాలు వచ్చినాయి, లేదా రైతు బంధు సకాలంలో ఇచ్చినాడు, వ్యవసాయాన్ని ఒక సాఫీగా సాగడానికి కృషి చేసింది ఈ ప్రభుత్వాన్ని మనం చెప్పగలమా? చెప్పండి. నిరుద్యోగుల విషయంలో ఏం చేసినాడు? నిరుద్యోగ భృతి ఇస్తాం, అది ఇది పెద్ద పెద్ద పొంకణాలు చెప్పినాడు. ఏమైనా జరిగిందా? ఏం జరగదు. మహిళల పిల్లలకి స్కూటీలు అది ఇది అన్నాడు. మధ్యాహ్న భోజన పథకం ఏం జరుగుతుందో మీరు చూస్తూనే ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలు సర్వనాశనం అయిపోతుంటే ఇక మళ్ళీ ఇప్పుడు ఏదో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని మళ్ళీ కొత్త వ్యవస్థ. ప్రతి చోట ఏ పని చేస్తే ఆదాయం వస్తుందో, ఏ పని చేస్తే డబ్బులు దండుకోవచ్చో, ఎమ్మెల్యేలకు పైసలు వస్తాయో గట్లాంటి కార్యక్రమాల మీద
కాన్సన్ట్రేషన్ చేసేసి ఎన్నికల ప్రణాళికను వాళ్ళు ఇచ్చిన అభయహస్తాన్ని తీసి చెత్తబుట్లో దాఖలు చేసినాడు. ఇది ఈనాడు ఉన్నటువంటి వ్యవస్థ అనమాట. సో ఇట్లా మనని ప్రజలను బేవకూఫులు చేసేసేటువంటి వ్యవహారం అనేది నడుస్తోంది. సో ఇక మిగతా వార్తలకి ఈ చెంచా పత్రికలు చదివే కంటే ఇంకా కొంత ఇతరత్రంగా ఉన్నటువంటి పత్రికలను తీసి చూద్దాం. ఇక ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతిలో వీడిది ఒక ప్యాటర్న్, 4 రోజులు పొగుడతాడు, మళ్ళీ 4 రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి ప్రభుత్వాన్ని తిట్టినట్టు చేస్తాడు. అబ్బా ఆంధ్రజ్యోతి చాలా నిజాయితీగా ఉంది, అసలు పరిపాలన అస్తవ్యస్తమైంది, ఇంత దుర్మార్గ పాలన రాష్ట్రంలో ఎక్కడా లేదు అని వీడి ఛానల్ ద్వారా మళ్ళీ 2 రోజులు చెప్తారు. మళ్ళీ 3వ రోజున ధర శిబి చక్రవర్తి కంటే గొప్పవాడు ఎవడాడే మళ్ళా పొగడ్తలతోని మళ్ళా చెబుతున్నమాట. ఇక ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం నిర్మాణానికి కేంద్రం ఓకే. ఇక ఈ ప్రాజెక్టు పేరు మీద మళ్ళా ఎంతో మంది లక్షలాది మంది రైతులను నిర్వాసితులను చేసేసి రైతులు వాళ్ళు సాగు చేసుకున్నటువంటి భూములను కూడా గుంజుకొని వీళ్ళు ఏదో ప్రగతి తీసుకొస్తాం అది తీసుకొస్తాం అంటారు. లగచర్లలో అట్టా బొందు పెట్టారు. ఎక్కడ ఏదైనా కొత్త ప్రాజెక్టు చేస్తానంటే అక్కడ సామాన్య ప్రజలను బొందబెట్టడం. మరి డబ్బున్న వాళ్లకు ఇవాళ అధికారంలో ఉంటే మంత్రుల భూములు పోవు, ఎమ్మెల్యేల భూములు ఈ భూసేకరణలో పోవు, లేదా పేద ప్రజలు మాత్రమే వీళ్ళు సేకరించేసేసి ఆ ఉన్న కొద్ది భూమిని కూడా వాళ్ళకు లేకుండా చేసేసి సర్వనాశనం చేస్తున్నారు. ఈ ఓఆర్ఆర్ కింద జరిగేటువంటి అన్యాయాలు ఏవైనా ఉంటే ఎవరికైతే నష్టం జరుగుతుందో వాళ్ళు మన దృక్కోణం ఛానల్ ద్వారా వాళ్ళ సమస్యలను మనం ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాం. అవసరమైతే వాళ్ళ కోసం న్యాయ పోరాటం కూడా చేద్దాం. మీరు దయచేసి ఈ వ్యవస్థీకృతమైనటువంటి రాజకీయ పార్టీని నమ్మకండి. ఇప్పుడు బీఆర్ఎస్ వాడికి ఏముంది, ఏదన్నా దీంట్లో వివాదం దొరకాలి, మేము రాజకీయంగా పబ్బం గడుపుకోవాలి. మనము లగచర్ల వివాదాన్ని బయటకు తీసుకురాగానే వాడు దాన్ని డబ్బులు పెట్టి ఖర్చు పెట్టేసినా ఇంత కబ్జా పెట్టినాడు, ఇక వాడు వ్యవహారం చేసినాడు. ఇక్కడ ఈ ఓఆర్ఆర్ విషయంలో కూడా ఈ RRR విషయంలో కూడా ఇదే రాజకీయాలు చేయడానికని టీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుంది. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసేస్తే ఇంకో వార్త ఏంది, మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వాలి అంతే. మరి అక్కడ ట్రైబల్స్ కి నువ్వు చేసిన మేలేంది? వాళ్ళ భూములు గుంజుకొని ప్రతిసారి జాతర జరిపిన ప్రతిసారి అక్కడ ట్రైబల్స్ రకరకాల సమస్యలతో ఇరుక్కున్నాడు. ఆ సమస్య లేదు. ఏమన్నా అంటే నేను మేడారం నుంచే నేను నా పాదయాత్ర స్టార్ట్ చేసిన, అందుకే రాష్ట్రంలో ప్రభుత్వంలోకి వచ్చిన, అది ఇదని సొల్ల మాటలన్నీ మాట్లాడి ఇంకా ఇప్పుడు ఏదో పెద్ద మేడారం అభివృద్ధి జరగంగానే ఏదో జరిగిపోతుంది అనేటువంటి ఒక భ్రమ సృష్టించినాడు. ఈ అభివృద్ధి లేదు, ఏం లేదు. అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళ అనుచర గణానికి డబ్బులు సంపాదించి ఇచ్చిపెట్టే ప్రక్రియ ఇవాళ అవినీతి పరం కాని వ్యవస్థే లేదనమాట. అంత పచ్చి అవినీతి. ఏమన్నా అంటే తహసీల్దార్ల మీద, తర్వాత బిల్ కలెక్టర్ల మీద, సూపర్వైజర్ల మీద ఏసీబీ రేడ్లు చేస్తారు తప్ప ఈ రాజకీయంగా అవినీతి మీద పాల్పడుతున్న ఏ ఒక్కరి మీద ఏ రకమైనటువంటి అవినీతి శాఖ పనిచేయట్లేదు అనమాట. అది నెక్స్ట్ ఇక స్థానిక పోరులో రిజర్వేషన్ల ఖరారైంది. గ్రామ పంచాయతీ కానీ నేటి సాయంత్రానికి సర్కార్కు నివేదికలు, వార్డు సభ్యుడి నుంచి జడ్పీ చైర్పర్సన్ దాకా తేలిన రిజర్వేషన్లు, వాటి ప్రకారం 42% రిజర్వేషన్లు ప్రకటించిన సర్కారు. అంతకు ముందు ప్రత్యేక జీవో విడుదల, ఎన్నికలకు వెళ్ళనున్నామని తెలుపుతూ ఎలక్షన్ కమిషన్ కు లేఖ రాసిన రాష్ట్ర ప్రభుత్వం దసరా లోపే స్థానికల ఎన్నికల షెడ్యూల్ విడుదలకు అవకాశం. తర్వాత రాష్ట్రంలో మొత్తం 12,760 గ్రామ పంచాయతీల్లో దాదాపు 5,360 గ్రామ పంచాయతీలు. ఇదంతా ఇక ఈ లెక్క అంతా పెట్టి మొత్తానికి బీసీలకు 42% రాజ్యాంగ విరుద్ధం. హైకోర్టులో పిటిషన్ నేడు విచారణ. అవి గిరిజన గ్రామాలను తీర్పే సుప్రీం స్టే. మూలుగు జిల్లా మంగంపేట మండలంలోని 23 గ్రామాలపై 2 నెలల వరకు తర్వాత విచారణ జరుపుకున్న ధర్మాసనం. ఇక ఈ రకంగా ఇది అప్పుడే వివాదాల పక్షమైపోయింది. ఈ రకంగానే చర్చలు జరుగుతాయి, ఈ రకంగానే వ్యవస్థ జరుగుతుంది. పంచాయతీ ఎన్నికల లోపల మళ్ళీ డబ్బున్న వాళ్ళు అందరూ వస్తారు. కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చి లక్షలకు లక్షలు, కోట్ల ఖర్చు పెడతారు, మద్యం పంపిణీ చేస్తారు, డబ్బులు ఇచ్చి పంచాయతీ ఎన్నికల ప్రక్రియను ఒక దుర్మార్గంగా చెరబట్టాలన్న ఆలోచన చేస్తా ఉన్నారు. దాని మీద తప్పకుండా ప్రజలు అప్రమత్తమై ఉండాలా, అది విషయం. ఇక గ్రూప్ 1 అప్పీళ్లపై నేడు విచారణ. హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన టీజీపీఎస్పీ గ్రూప్ 1 అభ్యర్థులు మళ్ళా ఇక ఇవాళ చూసి దాని మీద ఏ రకమైన ఆలోచన జరుగుతుంది, డివిజన్ బెంచ్ ఏమంటుందో మళ్ళీ మీ ముందుకు తీసుకొని వస్తాం. 27 వరకు భారీ వర్షాలు వస్తాయట. ఇక జిఎస్టీ తగ్గింపు లాభం దుకాణదారులకేనా? ఇప్పటికి కూడా కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కానీ, తర్వాత ఇప్పుడు ఈ కమర్షియల్ ఉన్నాయి కదా, ఇది అమెజాన్, తర్వాత ఇట్లాంటివి, ఇవేవి తగ్గిన జిఎస్టీ విలువలతోని
రేట్లకు ఇవ్వట్లేదు, అదే పాత జిఎస్టీ ప్రకారమే వస్తువులను అమ్ముతున్నారు. ఇట్లా ఈ జిఎస్టీ ద్వారా వచ్చినటువంటి ఫలితాలు సామాన్యుడికి అందట్లేదు అనేది ఒక వార్త అనమాట. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి H1B లాటరీ కొత్తగా అత్యధిక వేతనాలు ఉన్న వారికి అధిక ప్రాధాన్యం, జీతం ఆధారంగా 4 శ్రేణులుగా వర్గీకరణ, ఎక్కువ జీతం ఉన్న వారికి సెలక్షన్ పూల్లో 4 ఎంట్రీలు, మధ్యస్థం. ఇదంతా దీని గురించి ఇది ఒక స్పెషలైజ్డ్ బ్రాంచ్, దీని మీద ఒక ప్రోగ్రామ్ చేస్తాం. అసలు యాక్చువల్లీ H1B వీసాల ప్రక్రియ ఏంది, ఏం జరుగుతుంది, దీనివల్ల మన దేశ ఆర్థిక వ్యవస్థ మీద ఏమాత్రం ప్రభావం పడుతుంది, తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళకి ఎంత నష్టం జరుగుతుంది అనే విషయం మీద ఒక ప్రత్యేకమైన కార్యక్రమం చేయాలి. ఇది ఇట్లా వార్త చదివితే వచ్చే ఒరిగేదంటే ఏం లేదు. ఈ జిఎస్టీ తగ్గించలేదా, డయల్ 1915కి మీరు ఫోన్ చేయండి అని చెప్పేసి ఒక ఇది పెట్టినారు, దాన్ని కూడా వాడుకోవాలి. ఇక నెక్స్ట్ ఉంది, కృష్ణా జలాల్లో 70% వాటా ఇవ్వాల్సింది, నదీ జలాల్లో తెలంగాణ హక్కుల కోసం రాజీలేని పోరాటం చేస్తాం, పక్క రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలో చుక్క నీటిని వదులుకోం, ఆల్మట్టి ఎత్తు పెంపు సరికాదు, సుప్రీంలో గట్టి వాదనలు వినిపిస్తాం, ట్రైబ్యునల్ విచారణ తర్వాత మీడియాతో మంత్రి ఉత్తమ్ కుమార్ ఉత్తమాటలన్నీ మాట్లాడినాడు. ఏమీ లేదు, గవాళ్లే 5-6 అడ్వకేట్లే ఉన్నారు, వాళ్ళకే లక్షల డబ్బులు దండి పెడతా ఉన్నారు, వీళ్ళు చెప్తూనే ఉన్నారు, వాయిదాలు పడుతున్నాయి. ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలుగా కృష్ణా వివాదాల ట్రిబ్యునల్ ముందు విచారణ చేసినటువంటి న్యాయవాదులకు ఎన్ని డబ్బులు ఇచ్చినారు అనేదాన్ని ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయమను. మేము రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అప్లై చేస్తే నోనో అడ్వకేట్ ఫీస్ ఈజ్ అ పర్సనల్ ఇష్యూ, ఇట్ కెనాట్ బి రివీల్డ్ అని ఒక మాట చెప్పేస్తున్నారు. సో ఇది ఈ రకంగా ప్రభుత్వ పైసలన్నీ దోచుకోవడానికి జరిగేటువంటి వ్యవహారాలు. ఇక తుల్కల్ పృథ్వీరాజు ఇళ్లలో కస్టమ్స్ సోదాలు, కేరళ వ్యాప్తంగా ఏకకాలంలో 30 నుంచి 35 చోట్ల నిర్వహణ, సెకండ్ హ్యాండ్ వాహనాల దిగుమతిపై దేశంలో నిషేధము, తర్వాత 120 నుంచి 150 లగ్జరీ కార్లు, కేరళలో 36 కార్ల సీజు, ఆ యజమానులకు నోటీసులు. ఇదే రకమైన వ్యవస్థము. ఇక నెక్స్ట్, భారత్తో సంబంధాలకు మాకు అత్యంత కీలకం, అమెరికా విదేశాంగ మంత్రి రూబియో వ్యాఖ్యలు. ఓ పక్క ఇట్లా మేము బాగా సంబంధాలు పెట్టుకుంటా ఉంటారు, ఇంకో రకంగా పుల్ల పెడుతున్నారు. ఈ H1 వీసాల మీద పెట్టినటువంటి ఈ ప్రతిబంధకాలన్నీ కూడా భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసి ఏదో రకంగా భారతదేశాన్ని తమకు తొత్తుగా మార్చుకోవాలని ట్రంప్ చేస్తున్నటువంటి ప్రక్రియలు. మళ్ళా నిన్న అక్కడ ఇది ఇంటర్నేషనల్ మీడియాలో కూడా ఇంటర్నేషనల్ వ్యవహారాలు జరుగుతున్నటువంటి సంస్థలలో మాట్లాడినటువంటి ఐక్యరాజ్య సమితిలో మాట్లాడిన ట్రంప్ ఐక్యరాజ్య సమితి నిర్వీర్యమైందన్నాడు, దానివల్ల ప్రయోజనం లేదని అన్నాడు. అట్టనే మళ్ళీ ఇండియా పాకిస్తాన్ మధ్య వివాదాన్ని తనే పరిష్కరించినట్టు మళ్ళా చెప్పినాడు. ఇదే జరుగుతూ ఉంటుంది అనమాట. ఇక దీనికంటే ఎక్కువ కొత్తగా వ్యవహారాలు అంటే లేదు. ఇక ఇంకేంది, రుణాల వసూలు సమస్యలు, సివిల్ వివాదాలు, వీటిని క్రిమినల్ కేసులుగా మార్చొద్దు, కోర్టులు రికవరీ ఏజెంట్లు కాదు, సుప్రీంకోర్టు. ఇవాళ ప్రతి సివిల్ వివాదం మీద పోలీసుల దగ్గరికి పోవడం, ఒక కంప్లైంట్ ఇవ్వడం, పోలీసు వ్యవస్థ సర్వనాశనమైంది మన రాష్ట్రాల్లో. ముఖ్యంగా తెలంగాణలో ప్రతి పోలీస్ స్టేషను ఇసుక దందాల మీద, తర్వాత సివిల్ వివాదాలలో జోక్యం చేసుకుని వాళ్ళ లా అండ్ ఆర్డర్ ఇతర ఇష్యూలు అన్ని పోయినాయి. ఈ ప్రభుత్వానికి అసలు అజమాయిషే లేదు ఒక రకంగా చెప్పాలంటే. ఇవాళ పోలీస్ స్టేషన్లు అంటే ప్రజలను చెరబట్టేటువంటి కేంద్రాలుగా తయారైనాయి. మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి న్యాయవాదులు వాళ్ళు రకమైన వ్యవస్థ నడుపుతా ఉన్నారు. ప్రజా సంఘాల వాళ్ళు ఎవడన్నా మాట్లాడతారంటే వాళ్ళతోటి వాడికి మంచి పెద్ద ఫార్చునర్ కారు కావాలి, ఫుల్ సెటప్ కావాలి. రాజకీయ నాయకుడు అంటే ఫార్చునర్ కారు లేకుంటే వాడు రాజకీయ నాయకుడే కాదు, వాడికి పెద్ద హోదా ఉండాలి. ఇవాళ అసలు సామాన్యంగా ప్రజల మధ్య తిరిగే వాళ్ళ సంఖ్య చాలా తగ్గిపోయి వ్యవహారాలన్నీ ఇంకో డిఫరెంట్ వేలో పోతున్నాయి. ఇక దండకారణ్యానికి భారీగా బలగాలు, కాశ్మీర్ నుంచి తరలింపు, మావోయిస్టుల అగ్రనాయకత్వమే అంతిమ లక్ష్యంలాగా మొత్తానికి మావోయిస్టులను దునుమాడాలనేది వ్యవహారము. ఉక్రెయిన్ పై యుద్ధానికి భారత్ చైనా నుంచే నిధులు, ఐక్యరాజ్య సమితిలో ట్రంప్. ఇది చాలా దుర్మార్గపు ఆరోపణలు చేస్తా ఉన్నారన్నమాట. తర్వాత నెక్స్ట్, పాలస్తీనాకు దేశ హోదా కానుక కాదు హక్కు, ఇదొక్కటే గాజా యుద్ధానికి ముగింపు. ఐరాస ప్రతినిధి కార్యదర్శి ఆంటనీ. అసలు గాజా లోపల జరపాల్సిన మారణ హోమం నెతన్యాహు చేస్తూనే ఉన్నాడు. ఆయన గురించి ఎవడు ఏం పట్టించుకునే వాడు లేడు. ఇక నెక్స్ట్, బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు మజ్లిస్ సమాయత్తం, 30 నుంచి 35 స్థానాల్లో పోటీకి ఏర్పాటు. నేటి నుంచి అసదుద్దీన్ ఓవైసీ సీమాంచల్ న్యాయయాత్ర అంత అవుతుంది. ఆడబోదుడు, కాంటెస్ట్ చేసుడు, ముస్లిం ఓట్లను చీల్చడము, భారతీయ జనతా పార్టీకి లాభం చేయడం, ఇది ఈ అసదుద్దీన్ ఓవైసీ చేసేది. ఆ అసదుద్దీన్ ఓవైసీ అసలు కాంగ్రెస్ ని సర్వనాశనం చేస్తున్నాడని రాహుల్ గాంధీ 100 సార్లు చెప్పినా
ఇక్కడ మన రేవంత్ అన్న అసదుద్దీన్ అక్బరుద్దీన్ బాయ్ సాబ్ అని అన్ని వ్యవహారాలు చేస్తూ ఉన్నాడు. ఇక మనకు తెలిసిన సంగతి. ఇక నెక్స్ట్ వచ్చి సో రేషన్ డీలర్లతో చెలగాటం వద్దు, బకాయి చెల్లింపులతో కమిషన్ పెంచాలి. హరీష్ రావు, మీరు ఎన్నిసార్లు చేసినారు సార్? ఇక 27 వరకు భారీ వర్షాలు పడతాయట. నేడు రేపు ఎల్లో అలర్ట్, 26, 27లో ఆరెంజ్ అలర్ట్ జారీ. తర్వాత వర్షాలకు సంబంధించిన ఒడిదుడుకులు ఇవన్నీ చూపెడుతూనే ఉన్నారు. ఇది ఆంధ్రజ్యోతిలో స్థూలంగా వచ్చినటువంటి ఈరోజు వార్తలు. తర్వాత ఇక ఈనాడులోకి పోతే మళ్ళీ వాళ్ళదో గుణగానం, వాళ్ళ తబలా వేరు, వాళ్ళ మృదంగం వేరు, వాళ్ళ పాట వేరు, వాళ్ళ ఆలాపన వేరు. వాళ్ళు మళ్ళీ ఇక ప్రభుత్వానికి అనుకూలంగా ఇక కార్యక్రమాలు, వార్తలు. నిజమైన ప్రజా సమస్యల వ్యవహారాలు ఏవి లేవు. ఇక చూడు, 1000 ఏళ్ళు నిలిచేలా గద్దెల అభివృద్ధి చేస్తారట. రాతితో సమ్మక్క సారలమ్మల ప్రాంగణ పునర్నిర్మాణానికి ప్రణాళికలట. మేడారం సభలో సీఎం రేవంత్ రెడ్డి నమూనాను ఆవిష్కరించిన సీఎం. ఇక చూడు, ఈయన ఎంత 68 కిలోల బెల్లం దూగిండట. సార్వారి బరువు 68 కిలోలు నిండిందట. ఇది మనకు ఇది చూసిగా మనం అంతా ఆనందపడాలి. అయిపోయింది కథం అన్నట్టుగా. ఒక్కో ప్రభుత్వానికి రూపాయలు 1.25 కోట్ల ప్రమాద బీమా, శాలరీ అకౌంట్ ఉన్న వారందరికీ వర్తింపు, బ్యాంకులతో రాష్ట్ర ఆర్థిక శాఖ చర్యలు. దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకోనున్న మోహన్ లాల్ అవార్డులు స్వీకరించిన పలువురు తెలుగు. ఇదొక వార్త. వాహన రిజిస్ట్రేషన్ల జాతర, జిఎస్టి తగ్గుతో కొనుగోళ్ల జోరు అనేది. జిఎస్టి తగ్గించినారు చిన్న వాహనాల మీద. మళ్ళీ కార్లు, తర్వాత సైకిల్ మోటార్లు, వీటి యొక్క కొనుగోళ్లు బాగా పెరిగినాయి. మరి దీపావళి వరకు మరింత పెరుగుతాయి. ఎందుకంటే ఇంకా జిఎస్టి కొనుగోలు ధరలు కొన్ని వ్యవస్థలు అమలు చేయట్లేదు. దీపావళి వరకు తప్పకుండా ఈ కొనుగోళ్ల వ్యవహారాలు ఇంకా ఎక్కువ పెరుగుతాయి. మొత్తానికి రవాణా రంగానికి కొంత ఊతమిచ్చేటువంటి వ్యవహారం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయన్నమాట. సో ఇది ఇంకొక స్థూలంగా మనకున్నటువంటి వార్త. ఇక నెక్స్ట్ వచ్చేస్తే ఏముండదు. ఇక సన్న దొడ్డు ధాన్యానికి వేరువేరు కొనుగోలు కేంద్రాలు పెడతారట. దేశంలో తొలిసారి వినియోగం ఉచితం. ఇది జరిగిన నాడు లెక్క. పాపం ఆయన మంచి ఆఫీసర్ గాని ఆయన ఎవడు పనిచేయాలి. రూపాయలు 3,745 కోట్ల పెట్టుబడి, 1,1500 మందికి ఉపాధి, 3 కంపెనీలకు మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం. సమావేశంలో మాట్లాడుతున్న బట్టి ఎవరిని వాటాలు వాడు పంచుకున్నాడు. వీళ్ళు ముగ్గురు వాటాదారు. ప్రభుత్వ పరంగా జరిగే ప్రతి కార్యక్రమంలో ఈ ముగ్గురికి వాటా లేకపోతే ఏ కార్యక్రమం అమలు జరగదు. పొంగులేటి వాటా పొంగులేటి, బట్టి వాటా బట్టి, తర్వాత శ్రీధర్ బాబు వాటా శ్రీధర్ బాబే. వీళ్ళంతా దోపిడీదారులు అనమాట. వీళ్ళ జిల్లాలలో కాంగ్రెస్ ని భూస్థాపితం చేయాలి. ఖమ్మం రాజకీయంగా చైతన్యం గల ఖమ్మం ప్రజలారా, మీరు గనక ఈసారి కాంగ్రెస్ ను మీ జిల్లాలో భూస్థాపితం చేయకపోతే మీ జిల్లా ఇట్టనే నాశనం అయిపోతుంది. యాదకించుకోండి. అట్టనే శ్రీధర్ బాబును కూడా బొందబెట్టాలా. ఒక్క ఖమ్మం ప్రజలు కనుక మెలకు అయితే, నల్గొండ ఖమ్మం 2 జిల్లాలలో కనుక కాంగ్రెస్ ను భూస్థాపితం చేస్తే ఈ రాష్ట్రంలో పరిపాలనలో గణనీయమైన మార్పు వస్తుంది. కాబట్టి ఆ 2 జిల్లాల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి కాంగ్రెస్ అక్కడ భూస్థాపితం చేయాలి. అసలు ఏ మాత్రం పరిస్థితి లేదు. ఆల్రెడీ మిగతా జిల్లాల్లో కాంగ్రెస్ అంతంతా మాత్రంలోనే ఉంది. సో హైదరాబాద్ జంట నగరాలు, ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లా, ఇక్కడైతే కాంగ్రెస్ ఆల్మోస్ట్ లేనే లేదు. కొడంగల్లోనే కాంగ్రెస్ లేదు. ఇది మా జర్నలిస్టులు మా వాళ్ళు పోయి కనుక్కొని వచ్చి చెప్పినటువంటి వ్యవహారాలు. మేము ఈవెన్ మాజీ ముఖ్యమంత్రి నియోజకవర్గం గజ్వేల్కి పోతే అక్కడ కూడా ప్రజలు ఏమంత పెద్ద ఉత్సాహంగా లేరు ఈనాడు. సో అన్ని రకాల కార్యక్రమాలు మీ దృష్టికి తీసుకొని వస్తున్నాం. రేపు రాబోయే ఎన్నికలలో మనం ఒక ముఖ్యమైనటువంటి భూమిక పోషించబోతా ఉన్నాం. దృక్కోణం ఛానల్ అనేది ప్రజలను చైతన్యపరిచి పంచాయతీ ఎన్నికలలో ఒక గణనీయమైన మార్పును తీసుకువచ్చేటువంటి కృషి చేస్తాం. నిజాయితీ గల వాళ్లకు మద్దతు ఇస్తూ దుర్మార్గపు రాజకీయాలను ఎండగడుతూ ఒక ప్రజల గొంతుకలాగా ఈ దృక్కోణం ఛానల్ తీర్చిదిద్దుతాం అనేటువంటి వాగ్దానం మీకు చేస్తా ఉన్నాను. ఇక నెక్స్ట్ వచ్చేసేస్తే ఇక కృష్ణా జలాలు తెలంగాణకు 763 టీఎంసీలు కేటాయించాలి. ట్రిబ్యునల్ ముందు ఇదే మా వాదన. మంత్రి ఉత్తమో ఇక కథ. ఈయనైతే నిన్న అమ్మవారికి మొక్కుతున్న సీఎం రేవంత్ రెడ్డి, చిత్రంలో సీతక్క, అవినీతి ఆపోయా నీకు అందరూ యొక్క ఇది ఉంటది, అంత అవుతుంది బోగస్.
ఏందా వీళ్ళంత దుర్మార్గం. అసలు సీతక్క అంటారు కదా, ఆమె చేసేటువంటి దౌర్జన్యాలు, ఆమె చేసేటువంటి అవినీతి పనులు ఎవరు చేయట్లేదు. చాలా మంది చెప్తా ఉంటారు, మా పక్క నియోజకవర్గం కదా, ఎంతో దూరం కాదు కదా, ఒక బీసీని ఎదగనియదు, ఒక ఎస్సీని ఎదగనియదు, అసలు ఎస్సీలకైతే అవకాశమే రాదు. ఇక ఆమె గురించి ది లెస్సర్ ది బెటర్. ఆమె ఎన్నడో గతంలో చేసిండొచ్చు, కానీ ఇప్పట్లో మాత్రం ఆమె ప్రజాసేవ నుంచి చాలా దూరం. ఎంతసేపు ఆమె ఏమనుకుంటే ముఖ్యమంత్రికి దగ్గరగా ఉంటే నేను పదిలం అంతే, దట్టీలు కట్టాలి, ముఖ్యమంత్రికి హారతులు ఇవ్వాలి, ముఖ్యమంత్రిని పొగడాలి, ఇదే ఆమె కార్యక్రమం, ఇంకా వేరే ఏమీ లేదు. ఈసారి ఈ బాగా ఎగురుతున్నారు కదా పొంగులేటిని, తర్వాత ఇతన్ని ఎవరిని నల్గొండలో, తర్వాత సీతక్కను, ఇట్లా ఒక 5-6 మంది మంత్రులు ఉన్నారు ప్రజలలో ప్రజా కంటకంగా తయారై కళ్ళల్లో వేలు పెట్టేటువంటి వాళ్లను ఈసారి పంచాయతీ ఎన్నికల్లో భూస్థాపితం చేస్తే తప్ప ఈ తెలంగాణకు మంచి జరగదు. ఆ వైపు డెఫినెట్ కృషి చేసి తీరుతాం. ఇప్పటికే ప్రజలలో 70% అశాంతి ఉన్నది. దాన్ని మనం ఎన్నికల అంటే ఆ పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసేలాగా ప్రయత్నం చేయాలి. అది అందరూ సామాజిక కార్యకర్తల యొక్క లక్ష్యం అవ్వాలి. అప్పుడు మాత్రమే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. లేకపోతే రాష్ట్రం సర్వనాశనం అవుతుంది. మీరు యాదికుంచుకోండి, మీరు గాడిదకు మేత వేసేసి బర్రె నుంచో ఆవు నుంచో పాలు పిండుకోలేరు. ఇది గాడిద ప్రభుత్వం. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేయడం ద్వారానే మీరు ప్రజలలో కానీ ఈ రాష్ట్రంలో కానీ మంచి రాజకీయ వాతావరణాన్ని పెంపొందింపజేస్తాం. అభయహస్తం అమలులో మీరు చూపట్టిన చిత్తశుద్ధి ఏదిరా అని నిలదీయాలి. ప్రతి మహిళ అడగాలి, తులం బంగారం లేకుంటే మా ప్రాంతానికి రావద్దు, మా గ్రామానికి రావద్దని. ఎంతమంది ఇళ్లలో ఇవాళ సమస్యల వలయం ఉందండి. రకరకాల సమస్యలను సృష్టించినారు ఈ దుర్మార్గులు. సో ఈ రకంగా స్థూలంగా ఈరోజు వార్తలు ఇదే రకంగా సాగినాయి. మిగతా మరిన్ని మంచి మంచి వార్తలతో మేము ముందుకు వస్తాం. ప్రజా చైతన్యమే పరమావధిగా ఈ దృక్కోణం ఛానల్ పనిచేస్తుంది. మనం ఎవరికి అమ్ముడు పోలేదు, ఎవరికి కొమ్ము కాయాల్సిన అవసరం మనకు లేదు. ప్రజలను ఎవరు వంచిస్తారో వాళ్లకు మనం శత్రువులము, ఎవరు ప్రజల పక్షాన ఉంటారో వాళ్లకు మనం మిత్రులము. మనకు పార్టీతో ఇతరతరలతో ప్రమేయం లేదని చెప్తూ మరిన్ని కార్యక్రమాలతో రేపు ముందరికి వస్తాం. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం.